శలాకయ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమ ఆచార్య పదాయ నితాయ కృపా ప్రదాయనే గౌరకథ దామదయ నగర గ్రామ తారిణే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే హే కృష్ణ కర్ణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతక స్వామి ఇతి నామినే నమ ఆచార్య పదాయ నితాయ కృపా ప్రదాయ గౌరకథ దామోదయ నగర గ్రంథారి నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ 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 హరే 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 రామ సో నా ఫస్ట్ మనం ఏకాదశి కథ చెప్పేసుకుందాము. ఈరోజు ఏకాదశి మార్నింగ్ మీకు అందరికీ లింక్ పంపారు. ఎవరైనా జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యే వాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి, చూస్తాను. మార్నింగ్ జపా సెషన్ లింక్ మీ అందరికీ పంపారు. జాయిన్ అయ్యారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అంటే తెలియలేదు నైట్ వాళ్ళు జాయిన్ అయ్యారా మార్నింగ్? ఓకే, ఇద్దరే జాయిన్ అయ్యారా? ఎన్నంటే నాగమణి అన్నారు కదమ్మా మీరు? నాగలత అండి. నేను సరికి అంటే జాయిన్ అయ్యాని కొంచెం పనిలో ఉంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఓకే, కన్యాదాని గురించి చెప్పారు. అది మాత్రం ఏం లేదు, మళ్ళీ మీకు రిపిటేషన్ లాగా ఉంటుందేమో. ఎక్కువ మంది జాయిన్ అయి ఉంటే ఇక్కడ మనము స్కిప్ చేయొచ్చు అనుకున్నాను. ఏకాదశి కథ అనుకున్నాం కదా. సో ఎనీవే, మనం ఎన్నిసార్లు చెప్పుకున్న భగవంతుడి గురించి తక్కువే. సో లెట్ us see ఏకాదశి కథ ఏంటి. ఈరోజు ఏకాదశి. ఈ ఏకాదశిలో మనకి సంవత్సరానికి హరే కృష్ణ 24 వస్తాయంటే 15 రోజులకి ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఈ 24లో ఇవాళ వరుతిని ఏకాదశి అని అంటారు. ఈ వరుతిని ఏకాదశి ఏంటంటే ఎక్కువగా మనకి అన్ని వరాల్ని అంటే కోరికల్ని తీరుస్తూ ఉంటుందంట. సో అది ఏంటి అని
మనం చూద్దాం. ఇక్కడ మార్నింగ్ ప్రభు సర్టిఫికెట్స్ చెప్పిన రా. బట్టి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, వరుతుని ఏకాదశి గురించి మనం చెప్పుకున్నట్లయితే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అనేది మనం ఏదైతే శ్లోకం చదువుకున్నామో భగవద్గీతలో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు అంటే రాజులు కానీ సెలబ్రిటీస్ కానీ, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ నడవడిక ఉంటే మామూలు కామన్ మ్యాన్ వాళ్ళందరూ కూడా చూసి, అంటే ప్రజానీకం అంతా కూడా చూసి వాళ్ళని అనుసరిస్తారు అని చెప్తూ ఉంటారు. సో అదే విధంగా ఇక్కడ రాజులందరూ కూడా రోల్ మోడల్స్ లాగా ఉండేవాళ్ళంట. అంటే చాలా మంచి నడవడికతోని ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రజలందరూ వాళ్ళని చూసి మంచి నేర్చుకోవాలని అలా ఉండేవారు. కానీ ఒక దగ్గర దుందుమీర అనే రాజు చాలా క్రూరంగా ఉండేవాడంట. అంటే బాగా పరిపాలించేవాడు కాదు, కొంచెం క్రూరంగా అసుర లక్షణాలన్నీ కలిగి ఉండి అందరినీ బాగా ఎక్కువగా బాధించేవాడంట. సో అందుకని శివుడు ఏం చేశాడంటే, సో నువ్వు ఈ విధంగా ఉన్నావు కదా అని చెప్పి శపిస్తాడంట. ఒక భయంకరమైన రోగంతో. అదేం రోగం అంటే లెప్రసీని కుష్ఠవ్యాధి అంటారు కదా, ఆ విధంగా. కుష్ఠవ్యాధి ఎంత భయంకరంగా అంటే రక్తము చీము చర్మంలోంచి వస్తూనే ఉంటుంది, చాలా నొప్పులు బాధ, ఈ వేళ్ళన్నీ కూడా లోపలికి కుంచుకుపోయి చాలా బాధ ఉంటుంది అనమాట. రక్తం కారుతూ ఉంటుంది శరీరం నుంచి ఎక్కడ పడితే అక్కడ. అలాంటి బాధల్లో ఉన్న అతనికి చెప్తారనమాట, వరుతిని ఏకాదశి నువ్వు చెయ్యి, నీ వ్యాధి పోతుంది అని చెప్పేసి. సో ఆ వరుతిని ఏకాదశి ఎలా చేయాలి అని అంటే దాని యొక్క విశిష్టత ఏమి అంటే, కురుక్షేత్రాలో ఇప్పుడు కురుక్షేత్ర రణరంగం గురించే కాకుండా, కురుక్షేత్రం అంటే మనము అందరు దేవీ దేవతలు వచ్చి పూజలు చేసుకునే యొక్క పుణ్యభూమి అని చెప్పుకున్నారు. సో అలాంటి పుణ్యభూమికి మనకు వెళ్ళి ఒక్కసారి చూసి రావడమే చాలా కష్టం. కానీ అలాంటి పుణ్యక్షేత్రంలో కొంత భూమిని మనం దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, ఫస్ట్ అసలు దాన ధర్మాల్లో మనం తీసుకున్నట్లయితే గోదానం అంట. గోవుని దానం చేయడం మహాపుణ్యం అని చెప్తారు. సో గోదానం తర్వాత హార్స్ అంటే గుర్రం, ఆ తర్వాత ఏనుగు, ఆ తర్వాత భూమి. సో ఈ దానాలన్నిట్లోకి ఏది చేయాలన్నా కానీ ఈ కలియుగంలో కొంత మనకి కష్టమే అన్నమాట. సో ఈ దానాలు చేస్తే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో, అదే విధంగా నువ్వులు కూడా ఎక్కువ దానం చేస్తూ ఉండాలంట ఏకాదశి ద్వాదశి రోజుల్లో. సో అటువంటి ఫలితం మనకి ఏకాదశి పాటించడంలో వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము దాన ధర్మాలు చేయడానికి బియ్యం అంటే అన్నదానం కానీ, పప్పులు కానీ, ఇంకా కన్యాదానం అన్నిట్లోకి కొందరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా చెప్తుంటారు. కన్యాదానం అన్నిట్లోకి చాలా శ్రేష్టమైంది అని చెప్తారు. అయితే ఇవన్నీ పురాణాల్లో శాస్త్రాల్లో రాసున్నాయి, మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు ఏకాదశి కాబట్టి మననం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మరి మాకు ఆడపిల్లలు లేరు కదా ఏ విధంగా అని చెప్పి. సో పూర్వకాలంలో ఆడపిల్లలు లేని వాళ్ళు ఒక బీద అమ్మాయిని తీసుకుని దత్తత చేసుకునో, లేకపోతే వాళ్ళకి కన్యాదానం చేసి వాళ్ళకి కొంచెం ప్రెజెంట్స్ పెళ్లిలో ఇవ్వడం అనేది జరుగుతుండేదంట. సో అన్నిట్లోకి కన్యాదానం బాగా మంచిది అని చెప్పినప్పుడు, గొప్పది అని చెప్పినప్పుడు, ఒక కన్యని ఏ విధంగా మనము ఒక వరుడికి ఇవ్వాలి అని శాస్త్రాల్లో చెప్తున్నారు. ఏమి అంటే, ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు మనం ఒక లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అని అనుకోవాలంట. వాళ్ళకి ఎంత ఎక్కువ కట్న కానుకలు ఇచ్చి చేస్తే అంత మంచిది అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఆడపిల్లలది మనము తినకూడదంట. అంటే ఇక్కడ కలియుగంలో కొంతవరకు ఎలా ఉంటుందంటే, అమ్మాయి కొంచెం ఎదిగి సంపాదిస్తుంది, సరే ఆ అమ్మాయి సంపాదిస్తుందని కాస్త ఆమెకి పెళ్ళిళ్ళు చేయకపోవడం, అంటే అందరూ చేస్తారని కాదు, ఇవన్నీ కూడా చెప్పుకోవడం అంతే. అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి అరాచకాలు. కొందరు అమ్మాయిల్ని అమ్మేస్తారు, ఒక యుక్త వయసు వచ్చేసరికి
అమ్మేయడం కానీ, డబ్బుకు ఆశపడి ఎదురు కట్నం తీసుకోవడం గానీ, ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కలియుగం కాబట్టి. సో, ఇవన్నీ గూడా చాలా ఎలాంటివి అంటే పూర్తిగా నరకలోకాలకి వెళ్ళిపోతారంట. అమ్మాయిది ఏదైనా చిన్న వస్తువు గాని ఏదైనా మనం తీసుకున్నట్లయితే నరకలోకాలకి పోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజుల్లో మనకి అబ్బాయిలు లేరు. అమ్మాయి ఒక్కతే ఉంది. మరి ఆమెనే మనకి సేవ చేయాలి. తనతోనే మనం ఉండవలసొచ్చిన అవసరం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో, అది మన అవసరాన్ని బట్టి మనకు జరిగిపోతున్నాయి. అలా అని చెప్పి మనం పెద్ద పాపం చేస్తున్నామని గూడా కాదు అని ప్రభుజీ చెప్తా ఉన్నారు మార్నింగు. సో, మనం శాస్త్రాల్లో ఉన్నాయి కొంత మననం చేసుకోవాలి. సో, అన్నిటికంటే గొప్పది కన్యాదానం. ఇంతకుముందు గూడా శాస్త్రాల్లో ఉంది అని చెప్పుకునేసరికి అయితే కొడుకులుండేవాళ్ళు చాలా అంటే ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తే గాని కొడుకులు పుట్టరు అని చెప్తున్నాయి శాస్త్రాలు. మనము ఎంత చూసాం గూడా. వాళ్ళు ఒక కొడుకు కావాలి అంటే శాంబుడు పుట్టాలంటే శ్రీకృష్ణుడు మహాశివుడికి ఘోరతమైన తపస్సు చేస్తేనే శాంబుడు వస్తాడనమాట. ఎందుకంటే జాంబవతి దేవి నాకు పుత్రుడు కావాలి అని అంటది అప్పుడు. సో, ఆ విధంగా పుత్రుడు కావాలి అంటే చాలా పుణ్యాలు, వ్రతాలు చేసి ఉండాలి. ఏవో జన్మల్లో అని చెప్తున్నాయి శాస్త్రాలు. సరే ఇప్పుడు మాకొక్కతే కూతురుంది. మరి ఆ కూతురుతో సర్వీస్ చేసుకోవద్దా? చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఆ భక్తిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ శాస్త్రాలు ఈ విధంగా చెప్తున్నారు. అవి తప్పు. అంటే ఇవన్నీ చేయడం మూలాన అంటే పుత్రికని అమ్మేసుకోవడం గానీ, ఎదురు కట్నాలు తీసుకోవడం గానీ, అసలు ఆమెకి ఏమీ పెట్టకపోవడం, పైగా ఆమె జీతాన్ని తినేయడం కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అలా. సో, అలా చేసినప్పుడు నరకలోకాలకి వెళ్తారు అని చెప్తారు. మన హిందూ ధర్మంలో సామాన్యంగా కూతురిది ఎవ్వరు తీసుకోరు. ఎంత అవసరం ఉన్నా గానీ సామాన్యంగా తొందరగా చేయి జాచరనమాట. కానీ ఒకవేళ పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ ఎక్స్‌క్యూజ్డ్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఎవరైతే ఆధారపడి ఉన్నారు, ఒకే కూతురుంది ఆధారపడి ఉన్నారు. కానీ వీళ్ళది వీళ్ళకుంటుంది. వాళ్ళది వాళ్ళకుంటుంది. సో, ఇలా శాస్త్రాలు చెప్తున్నాయి. కన్యాదానం విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి అని చెప్తున్నారు. అందుకంటే అంతకంటే గొప్పది ఇంకోటి లేదు అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఉదాహరణలు చెప్పాలంటే, కలియుగంలో ఎప్పుడు పోట్లాటలు ఇవే అన్నమాట. స్థిమితం ఉండకపోవడం. సో, ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎంత ప్రేమైతే చేస్తారో, ఎదిగే కొద్దీ ఈ యుక్త వయసొచ్చేసరికి అందరూ అంటూ ఉంటారు. గుదిబండలాగా నా గుండెల మీద కూర్చుంది. ఎప్పుడైపోద్దో పెళ్లి అని. ఆ పెళ్లి అనేది ఒక పెద్ద వరీలాగా పెట్టుకుంటారు. అదే కృష్ణ చైతన్యంలో ఉన్నారనుకోండి, అట్లాంటి వరి ఏముండదు. అన్నీ గూడా మనం కృష్ణుడికి అప్పజెప్పేస్తే అంతా సుఖాంతమే అవుతుంది. అంటే మనకు కావాల్సినట్టు కాకపోయినా మనకి పెద్ద బర్డెన్ అని అనిపించదు. సో, అలా అనుకోకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఎప్పుడైతే మనము కూతురిది ఒక బెడద, ఆ బెడద వదిలించుకుందాం అనే పేరెంట్స్‌కి తప్పకుండా నరకలోక ప్రాప్తి ఉంటుంది అని శాస్త్రాల్లో రచించారంట. సో, ఈ దాన ధర్మాల గురించి మనం ఎందుకు చర్చించాము అంటే ఏకాదశి, ద్వాదశి, దశమి ఈ 3 చాలా పవిత్రమైన రోజులనమాట. ఈ రోజుల్లో మనము చారిటీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇంకో విషయం గూడా జెప్పారు. మనకి పిల్లి జన్మ గూడా వచ్చే ఛాన్స్ ఉందంట మళ్ళీసారి. అంటే పుత్రికది ఏమైనా తీసుకున్నట్లయితే, పుత్రికని బాధలు పెట్టినట్టయితే ఆ విధంగా. సో, ఎంత ఇవ్వాలంటే పుత్రికకి మనం ఆ అమ్మాయికి ఎంత ఇస్తే అన్ని రెట్లు మనకి తిరిగి వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే లక్ష్మీదేవి పుట్టింది అని అంటారు. పుట్టినంత వరకు ఒక 5, 6 సంవత్సరాలు ముద్దుగానే ఉంటారు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది అమ్మో! అమ్మాయిది ఒక బర్డెన్ అనేది ఒక టాక్ వచ్చేసిందనమాట. ఇక్కడ మన సంఘంలో. కానీ అది శాస్త్రాలు అది చాలా తప్పు అని చెప్తున్నారు. కానీ శాస్త్రాల్లో మనం తొంగి చూసినట్లయితే చాలా వరకు అందరూ గూడా తపస్సు చేసి పుత్రుడినే తీసుకోవాలని వాళ్ళు ఎక్కువ వాంఛించారు. పుత్రికలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సచీదేవిది మనం చూసుకున్నట్టయితే దక్ష యజ్ఞంలో అతని యొక్క రిజల్ట్ ఎలా ఉంటది? అల్లుడిని శివుడిని ఎంత ఇన్సల్ట్ చేస్తాడు గదా! ఆమె అగ్నిలో దూకి చచ్చిపోతుంది అప్పుడు.
సో అతనికి లాస్ట్కి మనకి గాడిద తలకాయ, దక్షుడికి గాడిద తలకాయ వస్తుంది, అది పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో అది అది ఒక ఉదాహరణ అనమాట. సో ఆ విధంగా అయితే ఇక్కడ చిత్రగుప్తుడు అనే వాడు మీకు తెలుసు కదా, యమధర్మరాజు దగ్గర ఉంటాడు, మన చిత్తా రాస్తూ ఉంటాడు అనమాట. వీడి తప్పు చేశాడు, వీడి తప్పు చేశాడు, వాళ్ళు తప్పులు ఎంచడమే, వాళ్ళకి వేరేదేమి ఉండదు. పుణ్యం చేసుకునేదంతా విష్ణులోకం వాళ్ళు రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చిత్రగుప్తుడు రాస్తూనే ఉంటాడనమాట. సో ఈ చిత్రగుప్తుడు ఇట్లాంటి పాపాలన్నీ కూడా ద్వాదశి రోజు పెద్దగా పట్టించుకోడంట. సో మనం అన్ని పుణ్యకార్యాలు చేయడానికే చూస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఏదన్నా మనకి డౌట్ ఉన్నప్పుడు కృష్ణ పూజ చేయండి అని చెప్తున్నారు. సో ఈ ఏకాదశి ఏ విధంగా చేయాలి అని అంటే ఇప్పుడు ఆ లెప్రసీ వచ్చిన కింగ్ కోసం ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు యుధిష్ఠర్కి చెప్తున్నారు. ఎవ్రీ ఏకాదశికి యుధిష్ఠర్ వచ్చి ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. సో దశమి రోజు సాయంత్రం 7ంటికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏంటి ఏకాదశి, ఆ 7 గంటల లోపలే మనము ప్రయత్నం చేసి భోజనం చేసుకునేది ఉంటే చేసేసుకొని 7 తర్వాత మనం తినకూడదనమాట. కానీ ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి మాకు కూడా కథా కీర్తన అది జరుగుతూ ఉంటుంది దశమి రోజు. సో రాత్రి 8:30, 9 అవుతుంది ప్రత్యేకమైన రోజుల. కానీ రూల్ ప్రకారం అయితే ఆఫ్టర్ 6 కానీ 7 బిట్వీన్ స్టాప్ చేసేసి ఆ తర్వాత నీరు మాత్రమే తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ ఉపవాసము 5-5:30కి అలా స్టార్ట్ అవుతుంది. కొందరేమో నిర్జల ఉంటారనమాట. నిర్జల ఉండడం అంటే అస్సలు నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటారు. కొందరేమో పానీయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే మన బాడీ సహకరించే దాన్ని బట్టి. సో ఆ విధంగా అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జనం అంటారు. మనకి ఏదైతే అనుకూలమో అదే చేయండి, కానీ దేహాన్ని ఎక్కువ కష్టపెట్టకండి. శ్రీల ప్రపాదులు వారి గురువు గారు ఒకరోజు ఏకాదశి రోజు వచ్చారంట. చూస్తే ఆశ్రమంలో అందరు శిష్యులు ఒక పక్కన కూర్చుని ఆ రోజు ఏ పనులు చేయట్లేదంట, చక్కగా కూర్చుని జపం చేసుకుంటున్నారంట. ఇదేంటి అంటే మనకి ఆశ్రమంలో చాలా పనులు ఉంటాయి. బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి, బేకరీ ఐటెం తయారు చేసేది, కుకింగ్ సర్వీస్లు, ఇంకెన్నో ఉంటాయి. ఈ సర్వీస్లు అన్నీ ఆపేసుకొని జపం చేసుకుంటూ కూర్చున్నారు. ఈరోజు ఏకాదశి కదా, మేమందరం ఉపవాసము, పనులు చేయలేమని. ఓహో, అప్పుడు కిచెన్కి వెళ్ళేసి ఆర్డర్ వేశారంట. ఏకాదశి ఫుడ్ ఉంటది కదా, అదంతా తయారు చేసి వీళ్ళకి పెట్టండి, భోజనం పెట్టండి, ఎందుకు ఉపవాసం, కుకింగ్ ఎందుకు ఆపేశారు ఈరోజు అని చెప్పి ఏకాదశి ఫుడ్ చేయించి అందరికి వడ్డించి తిన్న తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్పారంట. అంటే దేహం ఎంతవరకు అంత మనది మనకి తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా మనము చూసుకోవాలన్నమాట. సో అనుకూల్యం మనకి దేహం 12 వరకు పర్మిట్ చేస్తుంది నీళ్లు తాగకుండా అంటే ఓకే. 4 వరకు కొందరు ఉంటారు, కొందరు రాత్రి వరకు ఉంటారు, కొందరు మర్నాడు వరకు కూడా ఉంటారనమాట. అయితే పానీయం కావాలంటే నీళ్లు తీసుకోవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ అట్లాంటివి కాదు, కానీ నిమ్మరసం కానీ లేకపోతే ఇంకా ఏదైనా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అలా లిక్విడ్ టైప్లో తీసుకోవచ్చు. లేదు నాకు ఫుడ్డే కావాలి అంటే పళ్ళ రసాలు తీసుకోవచ్చు. కొందరు అంటారు నాకు జ్యూసులు అస్సలు పడవు, నాకు ఫుడ్ లేనిదే నేను ఉండలేను. అలాంటి సమయంలో నవధాన్యాలు తప్ప వేరే తీసుకోవచ్చు. అంటే క్వినోవా అని దొరుకుతుంది కదా, అవి, లేకపోతే సామా రైస్ అని సామాలు దొరుకుతాయి, మిల్లెట్స్ అనమాట. వీటిని ఉడకబెట్టుకుంటే సేమ్ రైస్ లాగే ఉంటుంది. దాంట్లో మీరు కర్రీస్ కొన్ని చేసుకోవచ్చు, బంగాళదుంప, పల్లీలు ఇలాంటివి వాడుకోవచ్చు, అరటికాయ, క్యారెట్. ఇవి కొంచెం రెసిపీస్, మీరు ఏకాదశి రెసిపీస్ అని నేను నెట్లో చూసినట్లయితే చాలా వస్తాయి అన్నమాట. అండ్ సాబుదానా, సగ్గుబియ్యం చాలా యాక్చువల్లీ రూట్స్ అండ్ ఫ్రూట్స్ తినాలన్నమాట. సో సాబుదానా మనకి రూట్ ద్వారా వస్తుంది కాబట్టి మోస్ట్లీ అటువంటి పాయసం కానీ కిచిడి కానీ చేసుకుంటారు. ఆ కిచిడిలో సామాన్యంగా కూరగాయలు అన్నీ కాకుండా బంగాళదుంప వేసుకుంటారు, అది కూడా రూట్ కాబట్టి క్యారెట్ వేసుకుంటారు. సో ఈ విధంగా అంటే ఎక్కువ కూడా పల్లీల చట్నీ చేస్తుంటారు. ఇంకో ఫలహార పౌడర్ అని ఒక పిండి మనకి దొరుకుద్ది ఇస్కాన్లో. అవుట్ సైడ్ ఐ డోంట్ నో, రత్నదీప్లో అయితే దొరుకుతుంది. ఆ పిండితో పూరీలు కానీ చపాతీలు కానీ హల్వా కానీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏకాదశి ఫుడ్ తయారు చేసుకొని మీరు తిన్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు ఏకాదశి.
ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళతో సమానం అనమాట. నవధాన్యాలు అస్సలు తినకూడదు. అంటే అన్నం గానీ, పప్పు గానీ ఇలాంటివి. సో, ఇక్కడ అండ్ ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అస్సలు ఎక్కువగా అంటే మౌనం అనేది మనము లక్షణంగా మనం చదువుకున్నాం. అంటే పూర్తిగా మాట్లాడకూడదా అనంటే అదేం లేదు. బ్యాడ్ థింగ్స్ ఎక్కువగా చిట్ చాటింగ్ చేయకూడదనమాట. ఎవరైనా మనకి డిస్టర్బ్ చేయడానికి అలా వస్తూ ఉంటారు కొందరు. ఏకాదశి నేను మాట్లాడలేను అని అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా వాళ్ళకి గుర్తు చేయడము, ఒకరి మీద మాట్లాడుకోవడం అనేది చాలా తప్పనమాట. ఒక మూడో మనిషి అక్కడ లేని మనిషి మీద మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా వాళ్ళలో మంచినే చూడాలి గానీ, చెడుని చూడగూడదు. ఇంకొకటి మధ్యాహ్నం వేళల్లో అంటే పగటి వేళల్లో నిద్రపోకూడదు. ఎంత అవసరం ఉపవాసము అంటే భగవంతుడికి ఎంత దగ్గర ఉండగలిగితే అంత దగ్గర మనము ఉండాలనమాట. జపం చేసుకుంటూనే, భగవంతుని కథలు వింటూను, లేకపోతే భాగవత శ్రవణము, భగవద్గీత శ్రవణము ఇలాంటివి చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఉందనమాట. ఒకరి మీద ఎందుకు మనము చెప్పుకోవడము, చూసినప్పుడు విన్నవి స్ప్రెడ్ చేస్తారు కొందరు. ఆ స్ప్రెడ్ చేసినవి గూడా మనకి ఒక చెడుపు జరుగుతుందంట. ఏ విధంగా అంటే ఒక చిన్న స్టోరీ జెప్పారిక్కడ. ఒక పెద్ద రాజున్నారంట. కొందరికి రాజులకి వాళ్ళెక్కువ సంపాదించుకోవడము, వాళ్ళ రాజ్యాన్నేలడము, వాళ్ళ యొక్క ఆస్థానం బాగుండడము ఇదే చూస్తూ ఉంటారు. కొందరేమో ప్రజలకి ఏమి ఇవ్వాలి అని చూస్తారు. ఒక రాజు ప్రజలకి ఎక్కువగా చారిటీ ఇవ్వాలనే ఆ సంకల్పంతోని ఎక్కువ భోజనాలు పెట్టిస్తూ ఉంటారంట ఆయన వంటలు చేసి. సో, ఒక టైంలో కుకింగ్ జరిగేటప్పుడు, వంటలు చేసేటప్పుడు ఏమైందంటే పైనుంచి ఒక గ్రద్ద గ్రద్ద పాముని తింటది గదా! పట్టుకొని వెళ్తుందంట. వెళ్ళేటప్పుడు ఆ పాము తప్పించుకోవడానికి గ్రద్దని కాటేస్తుందంట. ఆ సమయంలో ఆ పాములోంచి వచ్చే విషం వీళ్ళు వంటలు చేసే దాంట్లో పడుతుందంట. వీళ్ళకి ఆ విషయం తెలియదనమాట. తెలియకుండా పెద్ద పెద్ద పాత్రల్లో పడి అందరికీ వడ్డించినప్పుడు ఆ విషం తినేసి అక్కడ ఉండే ఆ సమయంలో తిన్న ప్రజలు చనిపోతారంట. అప్పుడు వాళ్ళకర్థం గాదు. రాజు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నదానం జేస్తున్నారు. ఈరోజు ఎందుకిలా జరిగింది? అని వాళ్ళకర్థం గాదంట. అక్కడ రాజు తప్పు ఏమీ లేదు. తిన్నవాళ్ళ తప్పు లేదు. వండిన వాళ్ళ తప్పు లేదు. అప్పుడు చిత్రగుప్తుడికి సంశయంలో వచ్చేస్తదంట. ఇక్కడ ఎవ్వరి తప్పు లేదు. పాము కూడా తన్ని తాను రక్షించుకోవడానికి ఇక గ్రద్దని కాటు వేయడానికి ట్రై చేసింది. సో, ఇక్కడ ఎవ్వరు తప్పు లేనప్పుడు నేను ఎవరి ఖాతాలో ఈ పాపం అనేది అంటే ఇంతమంది చనిపోయారు గదా! ఎవరి ఖాతాలో రాయాలి అని ఒక సంశయం పడి డౌటొచ్చి యమధర్మరాజు దగ్గరికి వెళ్లి అడుగుతారంట. ఈ వివరణంతా చెప్తారు. అప్పుడు యమధర్మరాజు అంటాడంట, "అయితే ఇది పక్కన పెట్టేసేయి. మనం తర్వాత చూద్దాము దీని సంగతి. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు కదా! ఎవరు పాపం చేశారు" అని పక్కన పెట్టేస్తారంట. ఆ తర్వాత ఇంకా ఆహ్, ఆ రోజు అలా జరిగింది గానీ, మళ్ళీ జరుగుతదని ఆయనేం స్టాప్ చేయలేదు. ఆ చారిటీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ రాజు అనేది అన్నదానం చేస్తున్నారు. సో, అన్నదానం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఊర్లో ఒకతను వెళ్తున్నాడంట. అయితే ఆయన ఇలాగ తీర్థయాత్రలు చేస్తూ మధ్యలో ఆకలి దప్పుకలు తీర్చుకోవడానికి ఇలా రాజుగారు అన్నం పెట్టేట సమయంలో ఎవరైనా చెప్తారు గదా! పలానా చోటుకెళ్ళండి. అక్కడ వెళ్తే మీకు భోజనం దొరుకుద్ది అని. సో, అలా చెప్పే సమయంలో ఒకతను అడుగుతాడంట. ఇక్కడ చాలా దూరం నుండి వస్తున్నాను బాటసారిని. పలానా చోటుకి వెళ్తున్నాను. ఇక్కడ ఏమైనా ఫుడ్ ఎక్కడైనా దొరుకుద్దా అని అడిగితే ఒకతను అంటాడంట, "ఆ! అవును. కొంత దూరం వెళ్ళు. అక్కడ రాజుగారు అందరికీ సంతర్పణ చేస్తున్నారు. తినొచ్చు." అప్పుడు అతను అంటాడంట, "ఓహ్! ఆ రాజుగారా? అందరిని అన్నం పెట్టి చంపేస్తాడు" అని అన్నాడంట. అంటే ఈ అసలు ఆయనకు కావాలని అక్కడ యమధర్మరాజే శిక్ష వేయాలనుకోలేదు. చిత్రగుప్తుడు గూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. కానీ ఇతడు జడ్జిమెంట్ ఇచ్చేసాడనమాట. "అవునా! ఆ రాజుగారా? అతను అందరిని అన్నం పెట్టి చంపేస్తాడు గదా!" అని అన్నాడంట. అప్పుడు చిత్రగుప్తుడు, యమధర్మరాజు పైనుంచి చూసారంట. ఆ! అస్సలైన కల్ప్రిట్ వీడే. ఏమీ లేని దానికి ఇలా పుట్టించి, మళ్ళా అందరికి చెప్పి స్ప్రెడ్ చేయడం. ఎవరైతే తెలియకుండా బ్యాడ్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తారో
వాళ్ళు పాపాల్లో పడిపోతారు, ఆ యొక్క చిక్కుల్లో పడిపోతారు అనేది ఒక చిన్న స్టోరీ ఇక్కడ ఇచ్చారు. అందుకనే మనకి ఎప్పుడు చూసినా ఒకరి గురించి చెడు మాట్లాడుకోవడం కంటే కూడా వాళ్ళ గురించి ఏమైనా గొప్ప విషయాలు ఉంటే మాట్లాడండి, అంతేకాని ఎక్కువ మాట్లాడకూడదు. స్పెషలీ ఏకాదశి ద్వాదశి రోజుల్లో అలా మాట్లాడకూడదు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకా భగవంతుడికి పూజ చేసుకోవడం అంటే కొందరు ఎక్కువ 64 రౌండ్స్ కూడా ఏకాదశి రోజు జపా చేస్తారు, గుడికి వెళ్తారు. తర్వాత జాగరణ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మనం ఎక్కువగా కోపగించుకోకూడదు ఎవరి మీద కూడా. మనకి నచ్చని విషయాలు ఏమైనా జరిగినా కానీ ఓవర్లుక్ చేయాలి. యాక్చువల్లీ మనం ఉపవాసంతో ఉన్నాము అంటేనే సగం నీరసం వస్తుంది, ఆ నీరసంలో ఎక్కువ మాట్లాడాలనిపించదు. సో ఇరిటేట్ మాత్రం అవ్వకూడదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఆయిల్ బాత్, ఆయిల్ అనేది రాసుకొని స్నానం చేయడం అనేది చేయకూడదు అని చెప్తున్నారు. ఇంకొకటి యంగ్ కపుల్ ఎవరైనా ఉండుంటే సంగమించకూడదు ఈ 2 రోజులు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఒక్క తప్పు చేస్తే 1000 రెట్లు ఎక్కువగా అనిపిస్తుందంట ఏకాదశి రోజు. అయితే ఒక్క మంచి చేస్తే, ఒక్క మాల చేస్తే 1000 మాలలు చేసినంత పుణ్యఫలము కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మనం ఒక్కరమే మనకు తెలిసిన విషయాలు ఏంటి అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి మంచి విషయాలు భగవంతుడి గురించి, భగవద్గీత గురించి కానీ భాగవతం గురించి కానీ మాట్లాడినట్లయితే అది శ్రేష్టమైన విషయము, కృష్ణుడికి నచ్చేదిగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో మనకి లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అని చెప్తూ ఉంటారు. ఏంటంటే లైఫ్ అంతా మనము ఆ డెత్ ఫేస్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే డెత్ చాలా ఈజీగా మనం ఫేస్ చేయగలము అని అంటున్నారు. అంటే ఈ కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మహామంత్రం చేయండి చేయండి అని చెప్తారు, పక్కన వేరే వర్క్స్ కూడా ఉంటూ ఉంటాయి మనకి. సో ఆ టైం సరిపోక మనం మహామంత్రం చేస్తూ చేస్తూ అలాగే నిద్రపోయే సమయం కూడా వస్తుందన్నమాట. సో ఆ మహామంత్రం ఎప్పుడు చేసినట్లయితే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మనం ఏమి చేయలేము, లైక్ చదవలేము, ఒక్కోసారి వినాలనిపించదు, తినాలనిపించదు, ఏముండదు. కానీ ఆ మహామంత్రం మన నోట్లో ఉన్నంతకాలం, మన మనసులో ఉన్నంతకాలం అది చెప్పుకుంటూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది అని. అంటే ఒక్కోసారి ఆ మహామంత్రం మనం చెప్పుకోలేని సమయంలో భగవంతుడు వచ్చి మనకు జ్ఞాపకం చేస్తాడంట. జ్ఞాపకం చేసి గుర్తు అంత్యే నారాయణ అని జ్ఞాపకం చేసి గుర్తు చేసుకునే విధంగా కూడా మనకి భగవంతుడు హెల్ప్ అవుతాడు అని ఏకాదశి స్టోరీ చెప్తున్నారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఇది ఏకాదశి కథ. నెక్స్ట్ మనం చాప్టర్లోకి వెళ్దాము, 17th చాప్టర్. హరే కృష్ణ. నిన్న 16th చాప్టర్లో ఏం నేర్చుకున్నాము? హరే కృష్ణ. దైవీ లక్షణాలు, అసురీ లక్షణాలు నేర్చుకున్నాం మాతాజీ. ఇతరాంశంలో కూడా మరియు ఆ యొక్క సారాంశం ఏంటి? ఆ 16వ చాప్టర్ యొక్క సారాంశం. హరే కృష్ణ. స్లైడ్ వేయమ్మా చందనమాత. సాధన అది లాస్ట్కి. ఓకే, సాధన చేస్తూ ఉండాలి. అది కాదు, మనకి యాక్రోనిమ్ ఏముంది 16? డోర్ మాతాజీ. డూవర్. చందన మాతాజీ, యు ఆర్ దేర్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగ అంటే దేనిలో ఎంత శ్రద్ధ ఉంది అని చూద్దాం మనం. హరే కృష్ణ. మంగళాచారం చేశారు కదా, అయిపోయింది. ఒక స్టోరీ చెప్పుకునే లోపల మనకి 11:28 అయిపోయింది. టైం ఫాస్ట్గా వెళ్తుందా అర్థం కావట్లేదు. సో మనకి అన్ని అధ్యాయాల్లాగా ఈ అధ్యాయం కూడా శ్రీల ప్రభుపాదికి జై,
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదికి అంకితం. సో శ్రద్ధాత్రయ విభాగ యోగ. ఈ గుళ్ళు చూసారా ఎంత బాగున్నాయో, ఆర్కిటెక్చర్. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ 16 మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నాం కదా డూవర్ అనేది. సో లాస్ట్కి మనకి భక్తి చాలా సులువు, భక్తి స్వేచ్ఛను ఇస్తుంది, సాధువుల కార్యకలాపాలు మనము ఏ విధంగా అని చూసాము. దైవ సుర స్వభావాలు అంటే దైవ స్వభావాలు ఎలా ఉన్నాయి, అసుర స్వభావాలు. సో వీల్ గో టు ద నెక్స్ట్ ఫాస్ట్. ఓకే, దీనికంటే ముందు నాకు ఏబిసిడి ఏమన్నా చెప్పగలుగుతారా? ఏ అంటే హరే కృష్ణ, అసోసియేషన్ మాతాజీ. థ్యాంక్ యూ. బి బుక్ రీడింగ్. సి చాంటింగ్. డి డైట్. సేవ. డైట్ డివోటీ సేవ. ఇక్కడ సంక్షిప్త నామం ఏమి ఇచ్చారంటే 17వ దాంట్లో ఫేస్ అంటే ముఖము. మనం మామూలుగా ముఖ కళికలతోనే మనకి అర్థమవుతుంది కదా ఈ మనిషి సాత్వికమా రాజసమా, కొంతవరకు అర్థమవుతుంది. దర్పంగా ఉన్నారా, సౌమ్యంగా ఉన్నారా అనేది ముఖ కళికల ద్వారా మనకు ఒక్కోసారి తెలుస్తాయి కదా. కొందరు చాలా స్మైలింగ్ ఫేస్ అనమాట, చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అబ్బా ఏం వచ్చారా, ఈ ప్రభుజీ వచ్చారా అలా అనిపిస్తుంది. కొందరిని చూస్తే అమ్మో వెనక దొడ్లోంచి పారిపోవాలనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ ఫేస్. ఫస్ట్ది ఫేత్ అంటే విశ్వాసము. విశ్వాసం చాలా చాలా ముఖ్యం. భగవంతుడి మీద విశ్వాసం అనే కాదు. అయితే మాకు ఒక చిన్న ఉదాహరణ మా ప్రభుజీ చెప్తూ ఉంటారంటే, అయ్యో నాయనా నువ్వు భగవంతుడిని నమ్ము అంటే, లేని భగవంతుడిని నేనేం పూజ చేయను, నేను నమ్మలేను అని అంటే, మరి ఇప్పుడు సపోజ్ ఈ షేవింగ్ చేసుకుంటారు కొందరు, అవునా? షేవింగ్ చేసుకున్నప్పుడు అతను కత్తి గొంతు మీద పెడతాడంట. సో అతనికి తిక్కబుట్టి గొంతు కోసినా కొయ్యొచ్చేమో. కానీ అలాంటి వాడిని మనం నమ్ముతున్నాము ఇంత గుడ్డిగా. కానీ ఈ భగవంతుడిని నమ్మడానికి మీకు ఇంత కష్టం ఏంటి అనేది ఒక చిన్నగా ఒక క్వశ్చన్ వేశారనమాట ఒకసారి. సో అట్లా విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఇప్పుడు ఆకలేస్తుంది మమ్మీ అని పిల్లలు అన్నారు, ఆకలేస్తుందమ్మా, ఆకలేస్తుంది డాడీ, నానమ్మ అలా అన్నారు అనుకోండి. ఎదురా నాకు ఆకలి చూపిరా ఎక్కడేస్తుంది అంటే పిల్లవాడు చూపిస్తాడా? ఆకలిని చూపించగలడా? చూపించలేడు మాతాజీ. కోపం చూపించచ్చా? కోపం చూపించవచ్చు. కోపం ప్రదర్శించవచ్చు కదా, ఆనందాన్ని కూడా ప్రదర్శించవచ్చు. కానీ ఆకలిని ఎలా చూపిస్తాడు? ఆకలేస్తుందంటే ఏం పెట్టవేంటి, ఆకలి ఎలా చూపిస్తారు? ఇంకా ఎక్కువ కొట్టుకొని కాళ్ళు చేతులు ఏడుస్తారు. సో ఆ విధంగా మనకి ఆకలి వేస్తుంది అంటే నిజమే పిల్లవాడికి ఆకలి వేస్తుందని నమ్ముతాం కదా. అంటే విశ్వాసము కొన్నిటి మీద మనం పెట్టుకోవాలి. మనకు కనిపించవు వినిపించవు అయినా విశ్వాసం ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఆస్టెరిటీస్ అంటే తపస్సులు అంటే ఇప్పుడు జపం చేయడం కూడా ఒక తపస్సు కలియుగంలో. అదే పనిగా జపం చేయడం అని అంటే అది ఒక తపస్సు అనమాట. అంటే దానివల్ల మన కోరికలు తీరుతాయా తీరవా అది వేరే విషయం. తపస్సు అంటే నిమగ్నం అయిపోయి ఒకే దాన్ని అగైన్ అండ్ అగైన్ రిపీట్. నెక్స్ట్ దాన ధర్మాలు అంటే చారిటీ. అది పురాణ కాలం నుంచి వస్తుందన్నమాట. సో ఎవరికి ఏమేం దాన ధర్మాలు, ముందు కాలంలో ఏదైనా చిన్న పూజ చేస్తే కూడా ఒక వ్రతం 5-6 వారాలు కానీ 16 వారాలు కానీ వ్రతాలు చేసి ఒకరోజు ఉద్యాపన అని చేసి ఊరిని పిలిచి పెట్టేవారంట. బండార్ అంటారు, ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటారు. నేను చూశాను మాయాపూర్లో, బృందావన్లో అక్కడ చేస్తారనమాట. పెద్ద షెడ్లు వేస్తారు, ఇంకా చాలా భోజనాలు అవి పెడుతూ ఉంటారు, కొందరు బట్టలు ఇస్తూ ఉంటారు. సో ఈ చారిటీ దాన ధర్మం అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన విషయం. నెక్స్ట్ ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమభోక్త. అంటే పరమభోక్త ఎవరు అని అంటే అది తర్వాత మనం చూద్దాం. ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అన్నిటినీ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ వన్ ఫేత్, విశ్వాసం. నెక్స్ట్ స్లైడ్. గుణముల ప్రకారం విశ్వాసం. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిద ముసృంజయ జయజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ
సత్వమాహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నించాను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించి వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికులా, రాజసులా, లేక తామసులా? సో ఇక్కడ శాస్త్రీయ గ్రంథాలని ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి నియమాల్ని పాటించకుండా మనకు తోచినట్లు మనం చేసుకుంటే, ఆ తోచినట్లు పూజ చేసుకోవడము, తోచినట్లు ఉండడము, లేదు మా పూర్వీకులు ఇట్లే చేశారు, మా ఇంట్లో ఇట్లే చేస్తామని ఒక బ్లైండ్గా అన్నమాట శాస్త్రాలను అస్సలు నమ్మకుండా ఉండేవాళ్ళు ఏ రకమైన వాళ్ళు అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణుడు సమాధానం ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వేదాలను పాటించరో వారు ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అయిన భౌతిక ప్రవృత్తిలోని చిక్కుకుపోతారు. అంటే ఇంకా వాళ్ళు శాస్త్రాలు చదవడానికి కూడా ఇష్టం లేదనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 గుణాలు, ఈ త్రిగుణాల్లోనే దొర్లుకుంటూ జన్మ మృత్యు జర వ్యాధిలో చిక్కుకొని మళ్ళీ జన్మిస్తుంటారు, మళ్ళీ మరణిస్తుంటారు, మళ్ళీ జన్మిస్తుంటారు, ఈ వలయంలోనే ఉండిపోతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ప్రేమ, భక్తి, శుద్ధ సత్వ అని చెప్తున్నారు. ఆ తర్వాత కర్మజీవుడు అండ్ జ్ఞాని. సో కర్మజీవుడు అంటే మనం అందరం అన్నమాట. సో ఇక రాజసం, కర్మ, కామ, స్వర్గలోక. అంటే మనం మామూలుగా ఏవైనా పూజలు పుణ్యాలు ఈ స్క్రిప్చర్స్ చదవనప్పటికీ కూడా మామూలుగా పూజలు చేసుకుంటాము, తీర్థయాత్రలు చేస్తాము, చారిటీ ఇస్తుంటాము, అంటే కొంతవరకు ఏదో పుణ్యం చేసుకుంటాం. సో అదేంటంటే స్వర్గలోకం వరకు వెళ్ళే ఛాన్స్ మనకు ఉందన్నమాట. సో నెక్స్ట్ సత్వ, జ్ఞాన, ముక్తి, బ్రహ్మన్. అంటే భగవంతుడు లోపల ఉన్నాడు, ఆ చుట్టూ బ్రహ్మన్ అనే ఒక వలయం ఉంటుందన్నమాట. సో సత్వంగా జ్ఞానము, ముక్తి పొంది కొందరు బ్రహ్మం వరకు వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ ఉంటారన్న. ఆ తర్వాతే లోనికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లోనికి వెళ్ళేది ఏంటంటే శుద్ధ సత్వ. సో ఇప్పుడు సత్వ అంటే ప్యూర్ అన్నమాట, కొంతవరకు ప్యూర్, శుద్ధమైన భక్తులు, ప్రపాదులు లాంటి వాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు భక్తి చేసి ప్రేమతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారనమాట. అంటే మహాత్ములు, వాళ్ళు చాలా పెద్ద మహాత్ములు అనమాట. అంటే భగవంతుడికి వాళ్ళంటే చాలా ఇష్టం. సో ఈ బ్రహ్మన్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగిపోతారు. బ్రహ్మణ్ణి కూడా దాటుకుని వెళ్ళే వాళ్ళు పురుషోత్తముని చేరుకుంటారు. సో ఇక్కడ 3 అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పుట్టారు. ఈ బొమ్మలు చూస్తుంటే మీరు అందరు గుర్తుపట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నమస్కారం చేసే బొమ్మ ఎవరు? విదురుడు. విభీషణుడు. రావణుల్లోకి వెళ్ళాలి కొంచెం, ఎందుకంటే దశకంఠుని చూస్తున్నాం మనము. రావణుడు. ఓకే. సో ఇక్కడ విభీషణుడు మనము సత్వ, రజ, తామస అని చెప్పుకుంటున్నాం ఈ త్రిగుణాల గురించి. ఓకే. సో ఇక్కడ సత్వగుణంలో ఉంటాడు విభీషణుడు. రావణాసుడిని అన్నని వదిలేసి రాముడి దగ్గరికి వస్తాడు కదా. సో అది సత్వగుణం. ఎంతో నెమ్మదిగా భక్తిలో ఉంటాడు ఆయన. రావణాసుడేమో నేనే రాజుని అని సీతను ఎత్తుకొస్తాడు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు. ఇంకా తామస గుణంలో ఆయన ఏం చేస్తాడు? కుంభకర్ణుడు తింటాడు, పడుకుంటాడు, 6 నెలలు తిండి మాతాజీ. 6 months తింటాడు, 6 months పడుకుంటాడు అనమాట. అవి రెండే, ఇంకా వేరే విషయాలు ఏమీ లేవన్నమాట. అంటే పక్కాగా తామస గుణంలో ఉన్నారు. ఈ 3 కూడా ఒకే కుటుంబంలో ఉన్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఆస్టెరిటీస్ అంటే తపస్సులు అనమాట. ఆస్టెరిటీస్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అని అంటూ ఉంటారనమాట మా శిక్షా గురువులు. అంటే ఏ పూజ చేసినా, ఏ తపస్సు చేసినా దేహాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకండి. మీకు ఎంతవరకు అవుతే అంతవరకు చేయండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత రిలాక్సేషన్స్ ఉన్నాయంటే ఇస్కాన్లో చాలా ఉంటాయి అన్నమాట. మనం ఏకాదశి కూడా ఇలా సునాయాసంగా చేసేయగలం. త్రిగుణంలో జీవన శైలి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, శుద్ధ సత్వ స్థితి. సో ఈ 3 కాకుండా ఒకటి కూడా వేరేగా ఉండిందనమాట. ఏంటది? శుద్ధ సత్వ స్థితి. మనం ఇప్పుడు ప్రపాదులు వారు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా. హరే కృష్ణ. నెక్స్ట్ త్రిగుణంలో జీవన శైలి, విశ్వాసము మరియు ఆరాధన,
ఆహార నియమాలు, యజ్ఞాలు, ప్రవర్తన, వాక్కు, మనోస్థితి. సో ఇవన్నీ మనం చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. విడివిడిగా ఇచ్చారేమో చూద్దాం. విశ్వాసము మరియు ఆరాధన. సో ఏంటంటే సత్వగుణం నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణం నందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమో గుణం నందు నిలిచిన వారు భూత ప్రేతములని పూజింతురు. ఇప్పుడు మీరు నిమ్మకాయలు కోసి పెట్టడము, భూత ప్రేతాలకి ఏదో ఆర్తిలు బలి ఇవ్వడం ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా. ఎక్కువ మటుకు పల్లెటూర్లలో అలా అజ్ఞానంలో ఉండే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళది కూడా అది ఒక పూజ అన్నమాట. వాళ్ళ సంస్కారం ప్రకారం వాళ్ళు అటువంటి పూజలు చేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ సత్వగుణం నందు నిలిచిన వారు దేవతలను అంటే దేవీ దేవతలను కొలుస్తారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను, యక్ష రాక్షసులు అంటే యక్షులు అని ఉంటారనమాట. వాళ్ళకి ఉండే దేవతలు అలాంటి వారు. అంటే క్షణాల్లో వాళ్ళు అనుకున్నది జరిగిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు కొన్ని యజ్ఞాలు చేస్తారు. ఏవేవో దేవతలు వచ్చి కరుణించి వాళ్ళకి అస్త్రాలని వాటిని ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మంచిగా ఉపయోగించరు, అవన్నీ కూడా చెడుగానే ఉపయోగిస్తూ ఉంటారు. సో లాస్ట్కి ఈ విధంగా 3 రకాలుగా ప్రజలు 3 రకాలుగా ఉంటారు. ముగ్గురు కూడా ఈ విధంగా విశ్వాసంతో ఆరాధన చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళని నమ్ముతారు, వీళ్ళు వీళ్ళని నమ్ముతారు. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ శాస్త్ర నిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను డంబాహంకారంతో ఉనరించువారు కామ రాగములచే ప్రేరేపింపబడిన వారును అచేతనులై దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారు అగువారలు అసురులుగా తెలియబడతారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంట్లో భయంకరంగా ఉన్నాయి, మీరు చూస్తున్నారా? తల మొత్తం బురదలో కూరుకుపోయి ఉంది. నిలువుగా నిలబడి అతను తపస్సు చేస్తున్నాడు అనమాట. అంటే కొంచెం మీనింగ్లెస్ లాగా. ఇక్కడ ఇంకొకడు కామోద్రేకుడు అయిపోయి కైలాస పర్వతాన్నే ఎత్తి పట్టుకున్నాడు. అంటే నేను నీకంటే గొప్ప అని చెప్పటం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా అంతే తలక్రిందులుగా చేస్తున్నారు. అండ్ ఇంకొక అతను ఏంటి పుట్టలు కట్టేసినాయి ఆయన. అంటే ఇంత ఘోరమైన తపస్సులు శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నారు, వాళ్ళు తీవ్రంగా చేస్తున్నారు. అటువంటి తపస్సుకి పెద్దగా ఇలా అహంకారంతో, చాలా అహంకారంతో వాళ్ళు చేయడము, కామ రాగములచే ప్రేరేపించబడిన వారు అచేతనులైన దేహంను మరియు దేహమందున్న పరమాత్మను, అంటే ప్రతి ఒక్కరి దేహంలో పరమాత్మ ఉంటాడని చెప్పారు కదా. ఆ పరమాత్మని మనము తలుచుకున్నప్పుడే పరమాత్మకి సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. కానీ ఆ దేహంలో అతను కష్టపడుతూ పరమాత్మను కూడా కష్టపెట్టువారు వీళ్ళందరూ కూడా అసురులు అని మనం అనుకోవచ్చు, తెలియబడుదురు అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ త్రిగుణాల్లో ఆహారపు అలవాట్లు ఇవి మనం చూస్తున్నాము, చాలాసార్లు చూస్తున్నాం కదా. శాకాహారము, మాంసాహారము, ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ త్రిగుణంలో ఆహారపు అలవాట్లు సత్వగుణంలో పుష్టికరములు, రసపూర్ణములు, ఆరోగ్యకరము, మనోప్రీతికరములు. ఫలితం ఏంటంటే, సో ఇవన్నీ మనము శాకాహారం తిన్నట్లయితే పుష్టిగా ఉండి మంచి ఫ్రెష్ కూరగాయలు పళ్ళు తింటాం కదా, రసం అనేది ఉంటుంది అందులో, రసపూర్ణము. ఓకే, అవన్నీ కూడా ఆరోగ్యకరం అని చెప్తున్నారు. మనసుకు ఎంతో ప్రీతికరములు అని చెప్తున్నారు. ఫలితం ఏంటంటే దీర్ఘకాల జీవనము, శుద్ధీకరణ, బలంగా పుష్టికరంగా వ్యాధి లేని ఆనందకరమైన జీవితము గడుపుతారంట వీళ్ళు. సో అందుకని సత్వగుణంలో ఉండే వాళ్ళ యొక్క ఆహారము చాలా. ఇప్పుడు మీరు అనొచ్చు అయితే మామూలుగా నాన్ వెజిటేరియన్స్ అంతా కూడా ఏముంది గడ్డి గడ్డి అంటుంటారు. కానీ ఏనుగు ఏం తింటుంది? ఆ గడ్డే కదా. ఎటువంటి బలం ఉంది ఏనుగుకి? నిన్న మనం మదం ఎక్కిన ఏనుగు ఒక కథ చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఎంత పని చేస్తారంటే 6 గంటలు నిద్రపోతున్నారంటే మహా గొప్ప ఇస్కాన్లో ఉన్నవాళ్ళు.
18 గంటలు నిరంతరంగా పనిచేస్తారు వాళ్ళు. డే అండ్ నైట్ అని వాళ్ళకి ఏమి ఉండదు అనమాట. నిరంతరంగా పనిచేస్తున్నాడు. ప్రపాదులు వారు 9ంటికి పడుకొని 12ంటికి లేచి మళ్ళీ ట్రాన్స్లేషన్స్ రాసుకొని కూర్చొని, అప్పట్లో మంచి కరెంటు కూడా ఉండేది. గుడ్డి దీపాల్లో కూర్చొని ఆయనకు ఉన్న పరికరాల్లోనే అవన్నీ కూడా చేసి మనకన్నీ కూడా ఇవి అందించారు. ఇస్కాన్ని అందించారు. అంటే మనకి ఈజీ, బాగా సులభతరం అయిపోయిందనమాట. సో ఆ విధంగా సత్వగుణంలో ఉండేవాళ్ళు ఉంటారు. రజోగుణంలో చేదు, పుల్లని పదార్థాలు, ఉప్పటి పదార్థాలు, వేడి, ఘాటైన పదార్థాలు, ఎండినవి, మంట కలిగించేవి తింటారంట వాళ్ళు. అంటే నాలుక రుచి ఆ విధంగా చూసుకుంటారు. ఆ ఫలితం ఏముంటుందంటే దుఃఖము, క్లేశము, రోగము. సో దుఃఖము, క్లేశము, రోగము ఎందుకు వస్తాయి అంటే కొన్ని చేదు పదార్థాలు ఒంటికి మంచిది అని చెప్తుంటారు. ఎక్కువ చేదు కూడా అంత మంచిది కాదు. పుల్లని పదార్థాలు వెళ్ళి మన దగ్గర పొట్టలో ఏదైతే హైడ్రోజన్ క్లోరైడ్ యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమంటుందంటే మనం ఆహారాన్ని నమిలి తినకుండా ఇలా మింగేస్తూ ఉంటాం కదా, బాగా కవ్వంతో చిలికినట్టు ఇలా బాగా చిలికి మెత్తగా చేస్తుంది అనమాట. సో ఈ పుల్లని పదార్థాలు మనం ఎక్కువ చింతపండు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి బాగా పొట్టలో మంట లాంటివి కలిగి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ రోగము అంటే అదే అన్నమాట. ఇంకా తమో గుణంలో ఉండేవాళ్ళు రుచి రహితము, కుళ్ళినా చెడిపోయినవి. కుళ్ళినా చెడిపోయినవి అంటే ఇప్పుడు కుళ్ళిపోయిన టమాటాలు, బంగాళదుంపలు అవి తింటారని కాదు. కుళ్ళిపోయినవి అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు మ్యాక్సిమం 1 రోజులో చేసేస్తారు. ఆ డెడ్ బాడీని దగ్గర పెట్టుకోరు కదా. ఇప్పుడు ఏదైనా అత్యవసరం ఉంది, విదేశాల నుంచి ఎవరో రావాలంటే మార్చిరీలో పెట్టడం, అది వేరే విధంగా చేస్తారు. అలాంటిదే మనకి ఈ మాంసాహారాలు ఏంటంటే కుళ్ళిపోయింది అని ఇక్కడ చెప్పడం అనమాట. ఎక్కడో చనిపోయిన జంతువుని తీసుకొచ్చి అవి తినడము అనేదే ఇక్కడ కుళ్ళినవి, చెడిపోయినవి అనే అర్థం అనమాట. నిషిద్ధ పదార్థాలు ఏవైతే తినకూడనివో అవి తింటారు. ఇంకా ఎంగిలి పదార్థాలు. తర్వాత ఫలితం ఏముంటుందంటే అంటువ్యాధులు, అనారోగ్యం, శీఘ్ర మృత్యువు. సో ఈ విధంగా రుచి రహితము, కుళ్ళినవి అవి తినడంలో ఏమవుతుందంటే లోపల మనకి ఎన్నో ఆర్గన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. లివర్ అని, లేకపోతే కిడ్నీస్ అని, ఇంటెస్టైన్స్ అని చాలా సున్నితంగా ఉంటాయి అన్నమాట. సో ఆ సున్నితమైనవి కొంచెం చెడిపోయినప్పుడు నెమ్మదిగా అనారోగ్యం వచ్చేసి శీఘ్ర మృత్యువు వచ్చే అవకాశం ఉంది. హరే కృష్ణ. నెక్స్ట్. ఇక్కడ ఉత్తమ ఆహారం శుద్ధ సత్వము. ఉత్తమ ఆహారం అంటే ఏంటంటే ప్రసాదం. సో భగవంతుడికి ప్రసాదం తులసితో పాటు ఈ విధంగా 4 రకాల ఆహార పదార్థాలు అని చెప్పుకున్నాం కదా. మీరేమన్నా చెప్పగలరా అవి? నమిలేవి, నమిలేటివి, నాకేటివి, చీకేటివి. ఇంకొకటి త్రాగేటివి. ఓకే. సో ఈ రకంగా అన్ని వచ్చేటట్లు భోజనం అనేది మనం తయారు చేసి భోగాలాగా భగవంతుడికి పెట్టినప్పుడు అది శుద్ధ సత్వ ప్రసాదము అవుతుందన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్. అన్ని ఆహారాల్లోకి ఇది ఉత్తమమైన ఆహారం అని చెప్తున్నారు. నెక్స్ట్. ఇదేంటి ఈ బొమ్మ చూస్తే ఏం గుర్తొస్తుంది మనకి? ఏం చేస్తున్నారు అక్కడ? హోమం, యజ్ఞం చేస్తున్నారు. నెక్స్ట్. త్రిగుణంలో యజ్ఞాలు శాస్త్ర నిర్దేశానుసారం తమ విధి అను తలచబడు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞం అనబడును. సో శాస్త్ర నిర్దేశానుసారం తమ విధి అని తలచబడుచు ఫలములు కోరనిదే. అంటే మనకి ఇప్పుడు యజ్ఞం చేయడం వల్ల ఇది అవుతుంది, ఇది కాదు,
మీరు ఈ యజ్ఞం చేయించండి, చేయించడం వల్ల మీకు ఈ ఫలితం లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక పెళ్ళి అవ్వాలన్నా కానీ, ఒక వ్యాపారం పెద్దగా అవ్వాలన్నా కానీ, ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని చేయడం అనేది అలాంటి ఫలితం కాకుండా ఈ యజ్ఞాలు త్రిగుణంలో సాత్విక యజ్ఞం అని దేన్ని అంటారంటే కోరికలు లేకుండా. ఇప్పుడు మనం చాంటింగ్ చేయమన్నారు, కానీ ఏదో కోరిక పెట్టుకొని 16 మాలలు చేయడం అని కాదు, అది ఒక నిబంధన పెట్టారు కాబట్టి మనం తప్పకుండా చేస్తూ ఉంటాం. నెమ్మదిగా మనకి భౌతిక కోరికలు అనేవి తగ్గిపోతాయి. అసలు తగ్గిపోయి చాంటింగ్ చేయలేదు, భగవంతుడికి ఏం చేయలేదు, అదే వరి ఉంటుంది కానీ ఉండదు. సో శాస్త్ర నిర్దేశానుసారం, శాస్త్రాల ప్రకారం తమ విధిని తలచబడుచు ఫలములు కోరని వారి చేయబడి యజ్ఞములందు సాత్వికం అనబడును. నెక్స్ట్. హరే కృష్ణ. సాత్విక యజ్ఞము అంటే ఏంటి? ఏ కోరిక లేకుండా వెరీ గుడ్. శాస్త్రోక్తమైనగా చేయడం. కోరిక లేకుండా శాస్త్రోక్తంగా చేసుకోవడం అన్నమాట. సో అది జపయజ్ఞం కావచ్చు, మీరు ఇక్కడ చూసినట్లు ఇలాంటి యజ్ఞం కూడా కావచ్చు అన్నమాట. త్రిగుణములలో యజ్ఞాలు. ఓ భరత శ్రేష్ఠ, ఏదైనా ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహింపబడి యజ్ఞము రజో గుణ ప్రధానమైనదని ఎరుగుము. సో ఇక్కడ మనము చూస్తూ ఉంటాము, పెద్దగా యజ్ఞశాల కట్టడము, యజ్ఞాలు చేయడము, అందరినీ పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టడము, పెద్దగా చేయడం అనమాట. ఏంటి అనంటే ఏదో ఒక కోరిక పెట్టుకొని అనమాట. సో ఆడంబరం కొరకు నేను ఇంత పెద్ద యజ్ఞం చేశాను, నేను ఇంతమందిని పిలిచాను, నేను ఇంత ఆడంబరంగా చేశాను అనే యజ్ఞము రజోగుణానికి ప్రధానమైనది అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్. త్రిగుణములలో యజ్ఞాలు. ఇక్కడ శాస్త్ర నిర్దేశముల ఎడ గౌరవము లేకుండా ప్రసాద వితరణము కానీ, వేదమంత్ర పఠనము కానీ, పురోహితాదులను సంభావనలు కానీ లేకుండా శ్రద్ధ రహితముగా చేయబడు యజ్ఞం ఏదైనను తమో గుణానికి ప్రధానమైనదిగా భావింపబడును. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలంటే ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకుంటాము, మంత్రోపదేశం, అన్ని మంత్రాల ఉచ్చారణ మధ్యలో కూడా ఒక పూజ పునస్కారం అనేది మనం చేసుకుంటుంటాం. కానీ శాస్త్రాలు లేవు, మంత్రాలు రావు, ఏదో ఒక గౌరవం లేకుండా ప్రసాద వితరణం కానీ, వేద మంత్రం కానీ ఏది కూడా ఉండకుండా, పురోహితాదుల సంభావనలు కానీ లేకుండా శ్రద్ధారహితంగా చేయబడి యజ్ఞం ఏదైనానో అది తమో గుణానికి సంబంధించింది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఏదో వరం కూడా ఇస్తున్నాడు అనమాట. అంటే ఒక్కోసారి అంత ఘోరంగా కూడా చేస్తారు. ఎవరు చేస్తారు? ఎక్కువ అసురులు ఎక్కువగా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. హరే కృష్ణ. శారీరక తపస్సు. దేవద్విజ గురు ప్రజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమాహింసాచ శరీరం తప ఉచ్యతే. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సు అని చెప్పబడును. ఇక్కడ సరళత్వం అంటే చాలా నెమ్మదిగా ఉండడం అన్నమాట. ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నప్పుడు ఆ సరళత్వం అనేది వేరొకరు కూడా చూడగలుగుతారు. కానీ మనసులో ప్రశాంతత లేదు, పైకి మాత్రం నెమ్మదిగా ఉన్నాము, సడన్గా మన గొంతు రైజ్ అయింది అనుకోండి, అప్పుడు బయటికి వచ్చేస్తుంది. ఆ కోపము అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని సరళత్వం అని అనిపించుకోదు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, మన దగ్గర గన్ను ఉంది, గన్నులో తూటాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా అనవసరంగా మనం రెచ్చగొట్టినప్పుడు గన్ను పేల్చామనుకొని తూటా వెళ్ళిపోతుంది, తూటా ఉన్నప్పుడు. కానీ తూటా ఉండి కూడా ఒక సౌండ్ వస్తుంది కానీ తూటా వెళ్ళదు, ఎప్పుడు మనలో సరళత్వం ఉన్నప్పుడు అని ఒక చిన్న ఉదాహరణ చెప్పారనమాట. సో బ్రహ్మచర్యము చెయ్యడం కూడా చాలా కష్టం. అయితే ఇక్కడ బ్రహ్మచర్యం అనేది ఏది అని అనిపించుకుంటుందంటే, ఒక మ్యారేజ్ కానీ
పురుషుడో కన్యనో వాళ్ళే బ్రహ్మచర్యం కాదు. మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత వివాహితులు కూడా భార్యతో మాత్రమే సంగమించినప్పుడు అది బ్రహ్మచర్యం అని అంటారనమాట. సో అహింస అంటే దయాగుణం వస్తుంది. ఏ జీవిని మనం చంపలేనప్పుడు మనలో దయాగుణం వస్తుంది. దయాగుణం వచ్చినప్పుడు మనం ఈజీగా ఎవరైనా క్షమించగలుగుతాము. సో అది దానికోసం అహింస అని అంటున్నారు. ఇక్కడ బుద్ధుడు అనేది ఒక అవతారం ఉంది. ఆ బుద్ధుడు ఎందుకు వచ్చాడు అని అంటే దశావతారాల్లో అహింసని నిర్మూలించడానికే వచ్చాడంట. కానీ ఇప్పుడు బౌద్ధ మతం చూస్తే చాలా ఎక్కువ ఉంది ప్రపంచంలో. సో అది వచ్చింది ఒక విషయానికి, కానీ చాలా ఎక్కువ ప్రేరేపణ అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా అనునవి శారీరక తపస్సులని చెప్పబడినవి. అంటే ఇక్కడ పూజనీయులు ఎవరు అంటే ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక లోకానికి నన్ను తీసుకెళ్ళడానికి ఒక దారి, ఒక మార్గదర్శనం చూపించిన ఆధ్యాత్మిక గురువు, తల్లిదండ్రులు మొదలగు వారిని ఎప్పుడు కూడా మనం పూజనీయులుగా చూసుకోవాలంట. సో ఆ పూజించుట ఒక శుచిత్వము, ఒక మంచి గుణము అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా ఒక తపస్సే. ఇవి చేయడం అనేది ఒక తపస్సు లాంటిది అని చెప్తున్నారు. ఎటువంటి తపస్సు అంటే శారీరక తపస్సు. త్రిగుణంలో ప్రవర్తనా శైలి, త్రిగుణాల్లో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము. గౌరవం, ఆరాధన ఒక విధి. సో అది సత్వగుణం అన్నమాట. సో ఇక్కడ చేతులు కట్టుకొని నెమ్మదిగా ఏదో భగవద్గీత చదువుకొని ఏదోలాగా ఉన్నారు కదా, పక్కన పూజ చేసుకుంటున్నారు. ఇవి సత్వగుణాలు అన్నమాట. రజోగుణం ఏంటంటే స్వార్థపూరిత ఉద్దేశాలకు గౌరవాన్ని ఇస్తారు. స్వీయ కీర్తి కోసం కోరిక. సో ఇక్కడ స్వార్థపూరిత ఉద్దేశాలు అని అంటే, నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్తా ఉండే నేను. అంటే వీళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఈ లాభం వస్తుంది అని ఒక దురాశతోని ఉంటారనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ లైక్ స్కూల్ అండ్ కాలేజెస్ ఏవైనా తీసుకున్నట్టయితే హెడ్ ప్రిన్సిపల్ ఉంటారు. ఆ ప్రిన్సిపల్ చుట్టూ ఒక నలుగురే తిరుగుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఏ టైంలో వీళ్ళు వెళ్ళిపోతే ఆ పోస్ట్ నాకు వచ్చేయాలి అని. అటువంటి రకం వాళ్ళు రజోగుణానికి చెందిన వాళ్ళు. కొందరేమో నిజమే కదా, ఒక్కరు చేయలేరు కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడంలో ఆ సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవాలి అని ఆరాటం కూడా ఉంటుందన్నమాట. అది సత్వగుణం. ఓకే. సో ఇంకా తమో గుణంలో ఏంటంటే ఆ ఉన్న ప్రిన్సిపల్కి హెల్ప్ చేసినట్టే చేసి క్రిందకి లాగేయడం అనమాట. ఆవిడ లేనప్పుడు, అతను లేనప్పుడు వాళ్ళ మీద ఈ విధంగా జరిగింది అని మేనేజ్మెంట్కి చెప్పడం, ఇంకో రకంగా ఏంటంటే వాళ్ళు దిగిపోయి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఆ సీట్ కావాలి అనే రకంగా ఉండేది తమో గుణం అని చెప్తున్నారు ఇక్కడ. సో స్వార్థపూరితంగా ఉద్దేశాలు పెట్టుకొని గౌరవంగా పైకి కనిపిస్తూ ఉంటారు. స్వీయ కీర్తి కోసం, ఇప్పుడు నేను క్లాస్ చెప్తే నా పేరు బాగా వస్తుంది గౌరవవాణి టీంలో అనే ధోరణి నాకుండి నేను చెప్పటం అనమాట. ఉదాహరణ చెప్తున్నాను, నాకు అట్లాంటిది లేదు, మనసులోంచే లేదు, అవకాశం వచ్చిందని చెప్తున్నాను. సో ఆ విధంగా ఇక్కడ ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటారనమాట. సో ఇప్పుడు చెడు స్వభావం ఉంటుంది, చెడు గుణాలు ఉంటాయి. సో చెడు తిరుగుళ్ళు ఒకరికి నేర్పిస్తున్నామని మనం అనుకుంటాము, కానీ వీళ్ళు కూడా చెడిపోతారు అనమాట. సో అది తమో గుణానికి యాక్చువల్లీ ఇక్కడ మనం మహాభారతంలో ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు అనమాట. కర్ణుడు స్వతహాగా చాలా మంచివాడు, కర్ణుడిని తీసుకున్నట్టయితే. కానీ సూతపుత్రుడు అని అందరూ బాగా టీజ్ చేశారు కదా అతన్ని. అప్పుడు ఏం చేశాడు, దుర్యోధనుడు రక్షించాడు అతనికి. సో అతనికి ఒక చిన్న ప్లేస్ ఇచ్చేసి దీనికి నువ్వే రాజువి అని కూడా అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, దుర్యోధనుడు చాలా చెడు గుణాలు ఉన్నాయి, చెడ్డవాడు అని కర్ణుడికి తెలుసు. కానీ ఆ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోలేక అతని మాట వింటూ తమ గుణంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ, సో ఆయన లాస్ట్కి కౌరవులతో పాటు అతను కూడా చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే కర్ణుడు మంచివాడు, కానీ సాంగత్యం వల్ల ఆ విధంగా జరిగింది, అంతే కదా. సో ఇలా సాంగత్యం వల్ల కూడా కొంత చెడిపోతారనమాట.
హరే కృష్ణ. నెక్స్ట్ అందుకనే మంచి సాంగత్యం ఉండాలి. మంచి సాంగత్యం అంటే సత్సంగం. వాక్కు తపస్సు. ఇక్కడ మహారాజ్ యుధిష్ఠరుడు నడుస్తూ నడుస్తూ స్వర్గానికి వెళ్ళేదనుకుంటా చూపిస్తున్నారు. సత్యముని ప్రియమును హితకరమును అను ద్వేగకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణం చేయుట అనేవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. ఇక్కడ ఈ యుధిష్ఠర్ మహారాజ్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన సత్యపాలనా పరిపాలకుడు కదా. అసలు అసత్యం ఆడడు, సత్యంతోనే గెలుచుకుంటూ వస్తూనే ఉంటాడనమాట. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. మళ్ళీ అశ్వత్థామ స్టోరీలోకి వెళ్ళాను అని అనుకోకండి, ఆ తర్వాత మనం చూద్దాం. ఇక్కడ అశ్వత్థామ చాలా విపరీతమైన తామస గుణంలో ఉండే చెడ్డవాడు. అతను ఎవరు అని అంటే ద్రోణుడు యొక్క పుత్రుడే, కానీ కౌరవుల వైపు ఉన్నాడు కాబట్టి పాండవులంటే గిట్టదనమాట. సో అతను ఏం అతన్ని ఇప్పుడు ద్రోణుణ్ణి చంపాలి అంటే అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు అర్జున. సో ఈ ద్రోణుణ్ణి చంపాలి అంటే కృష్ణుడు ఒక పన్నాగం పన్నుతాడనమాట. అయితే యుధిష్ఠర్ ఆయన దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతః అని చెప్పండి అంటే అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా బిగ్గరగా అనమంటాడు. మళ్ళీ భయం, యుధిష్ఠరుడు అబద్ధాలు చెప్పాడు కదా. ఎలా? అశ్వత్థామ అని ఒక ఏనుగు ఉందంట, ఏనుగు యొక్క పేరు అనమాట. సో ఆ ఏనుగు నిజంగానే చనిపోతుంది. సో అశ్వత్థామ హతః ఏనుగు అని అంటాడంట, ఏనుగు పేరు చెప్తూ. అయితే ఇవి రెండు గట్టిగా అంటాడు, అశ్వత్థామ హతః ఏనుగు అనేది నెమ్మదిగా అంటాడంట, చాలా సన్నగా. అప్పుడు అది అబద్ధం కాలేదన్నమాట. ఓకే, కానీ ద్రోణుడు ఆ మాట విన్నాడు, గట్టిగా అరిచాడు కదా అశ్వత్థామ. వినేసరికి ఆయన అస్త్రం కింద పడిపోయి ఒక ఆలోచనలో పడిపోతాడు, సొంత కొడుకు మరణించాడంటే అప్పుడు ఆయనని వధిస్తారనమాట. వధించినప్పుడు అశ్వత్థామ పగబడతాడు. అదేం జరుగుద్ది అని తర్వాత చెప్తాం. ఇక్కడ ఉదాహరణ ఏమిచ్చానంటే నేను అలా చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధం కూడా చెప్పరనమాట. అదే విధంగా మనం హరిశ్చంద్రుడిని తీసుకోవచ్చు, సత్య పాలన పరిపాలకుడు. సో ఆయన ఏంటంటే ఆఖరికి కొడుకుని భార్యని పోగొట్టుకున్నా సరే అతను ఆ సత్యం ఆడనమాట. సో ఆ విధంగా మహాత్ములు ఆ విధంగా ఉంటారు. నెక్స్ట్ మనోతపస్సు. మనోతపస్సు ఇది అయిపోయింది. నెక్స్ట్ అమ్మా, ఇదేనా అయిపోయింది? హరే కృష్ణ. అబద్ధాలు ఉద్రేకభరితము హాని కలిగించేలా మాట్లాడు. ఇది కంప్లీట్ అయిపోయింది మాతాజీ. ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నామా? ఓకే, ఒక్కసారి అది చూపియమ్మా. ఏంటి? ఆహా, ఇది యుధిష్ఠర్, ఇది యుధిష్ఠర్ స్లైడ్. ఎస్, ఇది 17.15. నెక్స్ట్ చూపించు ఇప్పుడు. సో ఇక్కడ త్రిగుణంలో మాట్లాడే విధానం ఎట్లుంటది? సత్యం, ప్రియంగా, మేలు కోరి. సో ఎప్పుడైనా సత్యగుణంలో ఉండేవాళ్ళు మీరు బాగున్నారా, ఎలా ఉన్నారు అని చాలా ప్రియంగా వాళ్ళ యొక్క మేలు కోరే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమకు అనుకూలంగా వ్యర్థపు పుకార్లు, తమ అవసరాలకు అనుగుణంగా. సరే, రజగుణంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా దర్పంగా ఉంటారనమాట. వాళ్ళు చాలా ప్రౌడ్గా అహంకారపూరితంగా ఉండి సరే మాట్లాడదామా వద్దా, కొందరితో మాట్లాడతారు, కొందరు మాట్లాడరు. ఈయన్ని మీరు చూసారా, ఈయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని లేనిపోని పుకార్లు కూడా పుట్టించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు స్టోరీలో మనం చెప్పుకున్నాం కదా, అతను ఆ రాజు గారా, అతను భోజనం పెట్టి అందరినీ చంపేస్తుంటాడు అని చెప్తారు చూడండి. అతను ఎక్కడ పోయాడు? నరకలోకానికి వెళ్ళాడు అనమాట లాస్ట్కి. సో ఆ విధంగా తన అవసరాలకి అనుగుణంగా మాట్లాడుకోవడం. తమ గుణం అంటే ఇంకా అబద్ధాలు ఆడటము, ఉద్రేకపడటము, హాని కలిగించేలా అనమాట. గట్టిగా అరవటము, అతనిలో తప్పు పెట్టుకొని ఆమెలో తప్పు పెట్టుకొని ఎదుటి వాళ్ళని అరిస్తే వాళ్ళు భయపడతారు అనుకొని అలా అరుస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు తమ గుణంలోనే ఉంటూ ఉంటారు అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ మనోతపస్సు. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వము, పవిత్రమనర్చుట అనేవి మానసిక తపస్సు అనబడును. సో ఇవన్నీ మనం లాస్ట్ చాప్టర్స్లో మనం చదివి ఉన్నాం కదా. సో అవి రీకలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ త్రిగుణముల వారి మనోస్థితి.
సంతృప్తికరంగా ఇష్టపూర్వకంగా ఉంటుందంట. సో ఎంటీ మైండ్ మేక్స్ ద మోస్ట్ నాయిస్ అంట. అంటే మనకి మైండ్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు అన్ని దురాలోచనలే వస్తూ ఉంటాయి. దాన్ని మనం కృష్ణతో నింపేసాం అనుకోండి, టైం ఏం ఉండదు, అసలు ఖాళీగా ఉండదు అనమాట. సో అందుకని సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండరు, కృష్ణ చైతన్యంలోనే ఉంటారు. వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది, ఎప్పుడు కూడా కడుపు నిండుగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా ఇష్టంగానే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు దేహం పడిపోతే అది న్యాచురల్, ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాను కదా నేను, వాళ్ళందరూ కూడా 18 గంటలు సునాయాసంగా పనిచేస్తారు, ఎవరు చేయలేరు అట్లా మామూలు వాళ్ళు. నెక్స్ట్ రజోగుణంలో ఉండే వాళ్ళు ఎప్పుడు అసంతృప్తి, కోపము, ఇది నాకు కావాలి, ఇది రాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకో కోరిక. సో ఆతృతతో కూడిన పనులే వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎక్కువ తొందరపాట్లు అనమాట. తమో గుణంలో ఉండే వాళ్ళు చికాకులు, భ్రాంతి, ఎప్పుడు కలలు అంటూనే ఉంటారు. ఇక్కడ మనం చదివినట్లయితే, నో లెట్ మీ రీడ్ దట్. ఎస్, ఎంటీ మైండ్ మేక్స్ ద మోస్ట్ నాయిస్ అంటే బాగా అల్లరి చేస్తుంది అనేది. నెక్స్ట్, బట్ ఇఫ్ యువర్ మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ శ్రీల ప్రపాదస్ బుక్స్, chanting Mahamantra and thinking of Krishna, then that noise won't get into. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ లాస్ట్కి వచ్చేసరికి కృష్ణుడితో మన మైండ్ నింపినట్లయితే ఈ ప్రక్కన అమ్మ ఎంత గట్టిగా అరిచినా సరే మనకేం వినిపించదు అనమాట. అదే నిండలేదు, ఇక్కడ కొన్ని పుస్తకాలు ఇలా ఉన్నట్లయితే కొంతవరకు స్పందించడం అనేది ఉంటుందన్నమాట. సో మొదట్లో మనం కూడా ఈక్వల్లీ అరచడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎంటీ మైండ్ మేక్స్, ఇదంతా కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ఎంటీ మైండ్ అనమాట. గట్టిగా అనవసరంగా ఏదో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు అరుస్తూనే ఉంటారు. సో ఆ అరుపులకి మనము ప్రతిస్పందన అనేది చేయకూడదు. ఇప్పుడు గన్ షాట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ విధంగా గన్లో బుల్లెట్లు ఉంటాయి కానీ ప్రతిస్పందించదు అనమాట. ఎప్పుడు మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆల్ బుక్స్, ప్రపాదాస్ బుక్స్ అంటే మంచి మంచి పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకంలో భాగమే మనం చదువుకునే ఇప్పుడు ఉండే భగవద్గీత, ఇవన్నీ కూడా శాస్త్రాలని ఆయన చదివి సమ్మరీ లాగా మనకి ఈజీగా ఇచ్చారు. శ్లోకాలన్నీ అవే వేదాల్లోవే, కానీ తాత్పర్యం కూడా అదే ఉంటుంది. పర్పోట్ అని భాష్యం అని రాశారు, ఆ భాష్యంలో ఉండే మీనింగ్ మనం తీసుకున్నట్లయితే ఈ నాగరికత అనేది మనకి ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, హరే కృష్ణ. త్రిగుణంలో తపస్సు, సత్వగుణము, రజోగుణము, తమగుణము. శ్రద్ధాపూర్వకము, భౌతిక వాంఛారహితము, శ్రద్ధతో చేయడం అన్నమాట. ఇప్పుడు ప్రొద్దున్నే లేచి స్నానాలు చేసి నామాలు పెట్టుకొని ఎంతో వినయంగా జపా సెషన్లో కూర్చుంటారు అందరు కూడా. వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది. మరి ఇంట్లో పనులు చేసుకోరా అంటే మధ్య మధ్యలో పనులు కూడా, కొందరైతే పనులు చేసుకుంటూ వీడియో ఆన్ చేస్తారు. సో అంత శ్రద్ధగా వింటారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు కాకపోయినా రేపు మారుతారు, వాళ్ళు మంచి ప్రచారకులు అవుతారు. ఒకరు జాయిన్ అయ్యి ఒక నలుగురిని తీసుకొస్తూ ఉంటారు. మన చందన ఉన్నారు కదా కోఆర్డినేటర్, రోజు నలుగురిని జాయిన్ చేస్తుంది. ఒక ప్రోగ్రాంలో కాదు, అటు భాగవతంలో జాయిన్ చేస్తుంది, ఇక్కడ మన ఫ్రెండ్స్ని జాయిన్ చేశాను, సో నేను కూడా రాత్రి 11:30 దాకా ఉన్నాను అని చెప్తుంది. సో అంత యంగ్స్టర్స్కి అంత మైండ్ బిల్డప్ అయినప్పుడు ఇంకా ఏ పని లేని వాళ్ళు చక్కగా వినొచ్చు కదా. మనం ఎలాగో చదవలేకపోతున్నాము, రాయలేకపోతున్నాము, సో వినడం, అది శ్రద్ధ అనేది ఆ సత్వగుణంకి అలా ఉంటుంది. భౌతిక వాంఛారహితము అంటే ముందుకి ఏమవుతుందో ఆ చింత ఉండదు, ఆ కోరిక కూడా ఉండదు, వాంఛ అనేది ఉండదన్నమాట ఇంకా. నెక్స్ట్, భగవానుని నిమిత్తము, భగవానుని తప్ప నేను వేరేదేది. ఫలితం ఏంటి? భగవంతుని ప్రసన్నత, చరమ గమ్య ప్రాప్తి. చరమ అంటే అంతిమ గమ్యస్థానాన్ని చేరే ప్రాప్తి అటువంటి వాళ్ళకి లభిస్తుంది. రజోగుణము గర్వంతో కూడుకున్నది, నేనే. సన్మానార్థము, గౌరవం పొందడానికి, నన్ను సన్మానించాలి, ఐ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేనే అన్నిటికీ మూలం, అలా. పూజలు అందుకొనుట కొరకు, వాళ్ళు పూజ చెయ్యరు కానీ వాళ్ళకి పూజ చేయాలి అని కోరుకుంటారు అనమాట. ఫలితం ఏ విధంగా ఉంటుందంటే స్థిరము కానివి, శాశ్వతము కానివి. సో ఇవన్నీ నాట్ పర్మనెంట్, స్థిరంగా ఉండదు అది. ఆ పూజ చేసినా సరే
స్థిరంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. నెక్స్ట్ తమో గుణం ఎప్పుడు మూఢత్వము, డార్క్నెస్లో ఉంటారు. తనను హింసించుకునేది, వాళ్ళకాళ్ళు హింసించుకొని వేరే వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఇతరులకు హాని కలిగించేవి. ఇప్పుడు ఇతరులకి హాని కలిగించేవి అంటే కత్తిపోట్లు, ఇంకేదో అలా హింసించేది అని అలా ఆలోచించకండి. ఈవెన్ మాటల ద్వారా కూడా వేరే వాళ్ళకి బాధను కలిగించేవన్నీ కూడా హాని కలిగించేవి అని చెప్పుకోవచ్చు. అయితే ఒకరు వెనకాల మాట్లాడుకుంటున్నారని వాళ్ళ గురించి మనం పెద్దగా వరీ అవ్వకూడదు. ఈ మధ్యనే ఒక వీడియో చూశాను బ్రహ్మానందం గురించి. ఏమంటున్నాడంటే వెనకాల మాట్లాడుకుంటున్నారంటే మనలో ఏదో గొప్పతనం ఉంది, మన ముందు మాట్లాడలేక మనం వెనక మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళకంటే ఒక మెట్టు పైనే ఉన్నాం అనుకొని సంతోషించాలి అంతే కదా అన్నాడు. చాలా ఈజీగా అసలు ఆయన రియల్ లైఫ్ కూడా ఎంతమంది ఇలా నవ్విస్తాడు కదా అసలు అన్ని సినిమాల్లో. రియల్ లైఫ్ కూడా ఆయన ఇలా ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు రియల్లీ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అని మనకు అనిపించాలన్నమాట. అంత ఆనందం, బ్రహ్మ ఆనందం, ఆ పేరు కూడా చూడండి ఎంత ఆనందాన్ని అందరిలో నింపుతూ ఉంటాడు. సో అది ఆధ్యాత్మికమని నేను చెప్పను, కానీ అలా ఉండాలన్నమాట మనస్తత్వం. మనం వెళ్తే వేరే వాళ్ళకి ఆనందం కలగాలి. సో ఇక్కడ ఉన్మాదము, ఇతరులకు హానికరం చేయడము అని అంటే ఇంకా తమ గుణంలో ఉండేవాళ్ళు అంతే అన్నమాట. మంచి గుణాలని చూడడం వాళ్ళకి రాదు అసలు, ఆ డార్క్నెస్లోనే ఉంటారు. చెడు గుణాలని ఏరి ఏరి లేకపోయినా దాన్ని సృష్టిస్తారనమాట, సృష్టించి కథలు అల్లి చెప్పుకుంటారు. సో దాని గురించి పెద్దగా మనం అస్సలు పట్టించుకోకూడదు అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చారిటీ, సీకి వచ్చాము, చారిటీ. సో ఇక్కడ ఏంటి, ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశంన మరియు సరి అయిన కాలంన తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానం సత్వగుణమును కూడినదిగా భావింపబడును. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అన్నదానం చేయడం మంచిది, కానీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర డబ్బు ఉందని, నీకు పేరు రావాలని చెప్పి నువ్వు అన్నదానం చేయడం అనేది తప్పు. సరి అయిన దగ్గర ప్రతిఫలం వాంఛించకుండా, అంటే నీకేదో కావాలి. ఇప్పుడు నువ్వు అన్నదానం ఒక ఏరియాకు వెళ్ళి చేసావు అన్నదానం, వాళ్ళందరూ కూడా నీకు కట్టుబడి ఉండాలి అని ఒక వాంఛ మనకి ఉండకూడదు. అన్నదానం చేయదలుచుకుంటే నువ్వు ఒక సరి అయిన ప్రదేశానికి కాలమున తగిన వ్యక్తికి స్వధర్మము దృష్టితో చేయబడు దానము సత్వగుణమును కూడింది. అంటే ఏదైనా డొనేషన్ చేసినట్లయితే ఒక హాస్పిటల్కో లేకపోతే ఒక గుడికో కరెక్ట్గా మనం వెళ్తుందా లేదా అని అనుకుని అక్కడే దానం చేయాలి అని చెప్తారు. మొదట్లో ఇస్కాన్కి డబ్బులు పంపించడం కానీ చేసినప్పుడు చేస్తే ఊరికే మెసేజ్లు రావడం అన్నమాట, ఇది ఇవ్వండి అది, ఎప్పుడు చూడు చారిటీ, వీళ్ళేంటి ఇలా అడుక్కొని తిని ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ అనే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది ఒక టైంలో. అప్పుడు అందులో వెళ్ళి చూసినట్లయితే అసలు ఎంత తినేసి వెళ్తారంటే భోజనాల విక్రయం చాలా ఉంటుంది ఇస్కాన్లో. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం చాలా ఎక్కువ. ఇంత ప్రసాదం వండాలి అని అంటే ఎంతమంది, ఎన్ని పనిముట్లు కావాలి, ఎన్ని సరుకులు కావాలి, వీటికన్నిటికీ మనం ఇచ్చేది ఎంత, ఒక డ్రాప్ కూడా కాదు అని అప్పుడు నాకు అనిపించింది అనమాట. సో ఆ విధంగా ఎక్కడైతే దానం చేస్తారో అది సద్వినియోగం అవుతుందా లేదా, ఆ విధంగానే ప్రాపర్ ఛానల్లోనే కృష్ణుడు అంటాడు, మీరు అన్నీ వేరే విధంగా, నేను అన్నం పెట్టడంతోనే ఈ పూరి గుడిసెల వాళ్ళు బ్రతుకుతున్నారు అనే ధోరణి మీరు మర్చిపోండి. వాళ్ళని నేను చూసుకుంటాను, కానీ మీరు ఏది సమర్పించినా కృష్ణుడికే సమర్పించాలి అనేది ఒకటి మనం నేర్చుకోవాలి. ఇక్కడ దానం త్రిగుణంలో ఎలా ఉంటుందంటే, సత్వగుణంలో విధి నిర్వహణగా ప్రతి ఫలాన్ని ఆశించరు, అనుకూల సమయం, సరి అయిన ప్రదేశం, యోగ్యత గల వ్యక్తి, ఇది ఒకటి. ఇప్పుడు మనకి ఒక్క పాయింట్ నేను ఇందాక ఏకాదశి స్టోరీలో చెప్పడం మర్చిపోయాను. ద్వాదశి వేళలు అని ఉంటాయి, ప్రొద్దున 5 గంటల నుండి 10 గంటల వరకు హైదరాబాద్లో అని చెప్పారు రేపు. అంటే ఈరోజు ఉపవాసం చేశాం కదా, ఉపవాసం అంటే నేను మంచిగా ఏకాదశి ఫుడ్ తిన్నాను అని, కానీ రేపు మనము ఆ ఉపవాసం వదలడం అంటే నవధాన్యాలు, మనం రెగ్యులర్ ఫుడ్ ఏదైతే ఉంటే అది తినాలన్నమాట. సో జలంతో ఉపవాసం ఉండేవాళ్ళు జలం కాకుండా ఏదైనా పదార్థం తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ బ్రేక్ చేసే సమయంలో బ్రేక్ చేసే విధంగా చేస్తాం కదా, అప్పుడు ఆ రోజు ద్వాదశి రోజు తప్పకుండా దక్షిణ ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాలి అని చెప్తారనమాట. సో కొందరు ఏమంటారు, మేము గుడికి వెళ్ళే
పరిస్థితి లేదు, ఇంట్లోనే ఉంటాం. సో ఈ రోజుల్లో ఆన్లైన్ చాలా వచ్చాయి. సో మేమేం చేస్తామంటే సామాన్యంగా ఇక్కడ శిక్షా గురువులు ఉంటారు. సో వాళ్ళకి కొంతవరకు మనం దానం చేస్తూ ఉంటాం, లేదంటే గుడికి పంపించడం చేస్తూ ఉంటాం దక్షిణలాగా. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా వాళ్ళు వాడుకుంటారు. రజోగుణము, అందుచేత యోగ్యత గల వ్యక్తి అన్నారని ఇక్కడ చెప్పాను నేను ఉదాహరణ. శిక్షా గురువులందరూ కూడా యోగ్యత గల వ్యక్తులే. సో వాళ్ళకి కూడా మనం దానం ఇచ్చినట్లయితే ద్వాదశి ఫలితం అనేది మనకి ఉంటుంది. ఇక్కడ రజోగుణం ఫలితాన్ని ఆశిస్తారు, వారి ఆనందం కోసం చేస్తారు, ఇతరుల పట్ల పగతో. ఇక్కడ చూసారా, ఒక బీద వాళ్ళకి ఏదో డొనేషన్ చేస్తూ సెల్ఫీ దిగుతున్నాడు. ఆ సెల్ఫీని పోస్ట్ చేస్తాడనమాట అందరికీ కూడా, నేను ఈ విధంగా చేశాను. ఇవే కదా మనం చూసేది రోజు వాట్సాప్లో వచ్చేవి. సో ఆ విధంగా కాదు, ఆశించకూడదు అనమాట సత్వగుణంలో ఉండేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏమో తమో గుణంలో ఉండేవాళ్ళు ఏంటి, అపవిత్ర ప్రదేశాలు, ప్రతికూల సమయం, అర్హత లేని వ్యక్తులు. సో ఇక్కడ హెల్ప్, ఐ నీడ్ మనీ ఫర్ వీడ్ అని అంటున్నారు. సో ఇక్కడ రోడ్డు మీద కూర్చుని ఆ బోర్డు పెట్టుకొని అడుక్కుంటున్నారు అనమాట. సో ఏ విధంగా అర్హత లేని వ్యక్తులకు మనం డబ్బులు ఇస్తున్నామా, ఇక్కడ బీదవారని మనం పంచి ఫోటోలు పేరు కోసం చేస్తున్నామా, ఏది అవసరం లేదు వాంఛన అంటే ఏది మనకి ఫలితం అనేది మనకి లేకుండా ఒక యోగ్యత గల వ్యక్తికి ఇస్తున్నామా అనేది ఇక్కడ త్రిగుణంలో దానం అనేది మనం ఆలోచించుకోవాలి. హరే కృష్ణ. నెక్స్ట్. ఇలా ఇప్పుడు హెల్ప్, నీడ్ మనీ అది ఇది ఉంది కదా, ఇలాంటి చాలా వరకు విదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. అలా బోర్డులు పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. చూస్తే వాళ్ళు వ్యక్తులు బాగానే కనిపిస్తారు. అదే మనం ఇండియాలోనైతే నీకు ఒళ్ళుగా కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, వెళ్ళి పని చేసుకోవచ్చు, ఎందుకు అడుక్కు తింటున్నావు అని వాళ్ళు తిడుతూ ఉంటారు, వాళ్ళు తిరిగి తిడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది యోగ్యత ఎక్కడి వరకు అంటే, ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే హరే కృష్ణ, చందన మాతాజీ వెయిటింగ్ ఫర్ ద స్లైడ్. ఓకే, నెక్స్ట్ మనము దారిలో ఈ చౌరస్తాల మీద చూస్తూ ఉంటాం కదా, ఎవరెవరో వచ్చి కార్ డోర్ దగ్గర కొట్టడము, ఇది అక్కడ సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం. అంటే అసలు పోలీస్ అంటే వాళ్ళకి భయం లేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, పోలీస్కి ఇంత ఇస్తారు అనేది అర్థమైపోతుంది అక్కడ. సో అది ఎంత తప్పండి, ఆ యోగ్యత ఉందా లేదా వాళ్ళకి. ఇప్పుడు కొందరు అమ్మకాలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయము, మన ఇస్కాన్ వాళ్ళు కూడా పుస్తకాలు విక్రయం చేస్తూ ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సో ఒక 100 రూపాయలు పుస్తకాలు ఇవ్వడానికి అమ్మో నేను చదవలేను అని తీసుకోరు. అదే ఏదో బొమ్మ బెలూన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాక అశాశ్వతమైంది తీసుకొని పగలగొట్టేసుకుంటారు ఇంటికి వెళ్ళాక. సో ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు జనాలు. ఒక్కోసారి మనకి అర్థం కాదు ఏంటి ఇది అని. ఆ బజార్ ఏంటి రోడ్డు మీద, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయం కూడా ఉండదన్నమాట. సో అత్యుత్తమైన దానం ఏది అంటే కృష్ణ చైతన్య ప్రచారము. సో ఇక్కడ the Lord is the bestower of all benediction. If someone gives something to the Lord, he is not the loser, he is the gainer by a million times. ఇక్కడ సుధామ ఏం చేశాడు, కలుద్దామని వచ్చాడు, ఆ భవనాన్ని చూసి భయపడిపోతాడు. అమ్మో ఈ భవనంలో అసలు భటులు వెళ్ళనివ్వకపోయినా ఇంత దూరం వచ్చారు, నా ప్రాణ స్నేహితుడిని నేను చూసి వెళ్తాను అని వస్తే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు ప్రాణ స్నేహితుడు వచ్చాడు అని చెప్పేసి పాదాభివందన కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని అటుకుల మూట నాకు ఇయ్యి అని తీసుకుని తిన్నంతలోనే గొప్పవాడైపోతాడు. సో మనం ఏదైతే భగవంతుడికి ఇచ్చామో అది పెరుగుద్ది కానీ తగ్గే ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో పరమ భోక్త ఎవరు అనేది మనం చూద్దాం లాస్ట్. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ హరి ఓం తత్సత్. ఇప్పుడు ఈ మంత్రం మీరు వినే చాలా మంది అంటారు. ఇక్కడ జయపతాక మహాస్వామి కూడా మహారాజు కూడా అంటూ ఉంటారు ఓం తత్సత్ అని. సో సృష్టి ఆరంభం నుండి, అంటే మనకు తెలియదు ఎప్పుడు సృష్టి ఆరంభమైందో, బ్రహ్మ పుట్టినప్పుడు. ఓం తత్సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు వాడబడినవి. వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణములు గావించినప్పుడు
ఈ 3 సంజ్ఞాపదములు బ్రాహ్మణులు చే ఉపయోగింపబడుచుండెడివి. సో అదేంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కనుకనే శాస్త్ర నియమానుసారము యజ్ఞము, దానము, తపములు చేపట్టు తత్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారంతో ప్రారంభింతురు. ఓం అనేది ఇప్పుడు మనము మార్నింగ్ పూజ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఓం అని స్టార్ట్ చేస్తాం కదా, ఆ విధంగా ఓం ఇత్యేతద్ బ్రహ్మణో నేదిష్టం నామ. ఓం అనగా విష్ణువు, పరమ గమ్యాన్ని సూచించుటకు దీనిని వైదిక శ్లోకాల్లో ముందు వాడుతారు. అంటే ఋగ్వేదంలో ఈ విధంగా చెప్పబడింది అని చెప్తున్నారు. హరే కృష్ణ. ప్రభుజీ మాట్లాడిన తర్వాత ఓం తత్సత్ అని అంటారు. ఎవరు? గురు మహారాజ్ అనమాట. అంటే మాకు ఇనిషియేషన్ ఇచ్చిన గురు మహారాజ్, ఆయన శిష్యులు కూడా ఆ మాట వాడడము విన్నామన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ అధ్యాయం అయిన తర్వాత కూడా వాడతారు మాతాజీ. అధ్యాయం అయిన తర్వాత అంతా చదివిన తర్వాత మొత్తం పుస్తకం భగవద్గీత చదివిన తర్వాత కూడా ఓం తస్సదితి అని. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చివరికి అంటే అది మనకి విష్ణుమూర్తిని తలుచుకొని అంతా విష్ణువుకే అంకితం ఇస్తున్నాము అనే భావన కూడా మనకి కలగాలని ఓం తత్సత్ అని అంటూ ఉంటారు. హరే కృష్ణ. అంటే మనము ఏం చెప్పుకున్నాము ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ, అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అనమాట. సచ్చిత్ ఆనంద్, సత్యము ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైంది, ఆనందకరమైంది. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్ రావట్లేదా చందన? వచ్చింది. సో ఫలాపేక్ష రహితంగా ప్రతి వారును యజ్ఞము, తపస్సు, దానములను తత్ అను పదము గూడి ఉనరింపవలెను. సో ఇక్కడ ఎండింగ్లోనే కాకుండా స్టార్టింగ్లో కూడా అది అనుకుంటూ చేయమంటున్నారు. భౌతిక బంధం నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. ఇప్పుడు మనం ఏది చేసినా, భౌతికంలో ఏది చేసినా కానీ తామరాకు మీద నీటి బొట్టులాగే ఉండాలి, అంటుకోకూడదు, ఏది కూడా అటాచ్మెంట్ అనేది ఏది పెట్టుకోకూడదు అని చెప్పటం అన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక కర్మల యొక్క ముఖ్య ప్రయోజనమే అది. భౌతిక బంధముల నుండి విడుదల పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము అని అంటున్నారు. తత్వమసి చాంద్యోగ్య ఉపనిషత్తులోంచి ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. సో ఇక్కడ చూడండి, ముక్తి కొరకు వైరాగ్య భావన, అంతేగాని పూర్తిగా వైరాగ్యంలోకి వచ్చేసి నువ్వు సన్యాసి అయిపోయే అవసరం లేదు. ఆ కర్మని అంటే ఆ యొక్క పనిని తత్ సూచిస్తుంది. ఐహిక ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. భక్తియుత సేవా యజ్ఞమునకు పరమ లక్ష్యమైన పరతత్వము సత్ అను పదముచే సూచించబడింది. ఓ పృథ కుమార, ఓ అర్జున, దివ్యములయ్యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడు సర్వ యజ్ఞ తపో దాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. సదేవ సౌమ్య చాందోగ్య ఉపనిషత్తులో సత్ అనగా శాశ్వతం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సచ్చిత్ ఆనందం. సో శాశ్వతము, సత్ అంటే సత్యము కూడా. సో అనగా శాశ్వతము, పరమ పురుషుని ప్రీత్యర్థమై ఓనరింపబడు కర్మలు నిజమైన ఆధ్యాత్మికను వెల్లడి చేయును. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతము. కర్త అంటే మనం చేయువాడు, కర్మలు అంటే పనులు. సో ఆ పనులు ఏవైతే మనం చేస్తున్నామో ఆధ్యాత్మికంగా చేసేవి శాశ్వతాలు. వాటి లక్ష్యము శాశ్వతము, వాటి ఫలాలు కూడా శాశ్వతము. సో ఏ విధంగా అయితే మనం ముందు అనుకున్నామో, ఈ జన్మలో 50% చేసుంటే వచ్చే జన్మలో 51 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ కోట్ల రూపాయలు మనం పెట్టుకున్న బ్యాంకులో అది మనతో వచ్చేది కాదు. అంటే ఇది అశాశ్వతము. ఏదైతే భౌతిక జీవనం ఉందో ఇక్కడ శాశ్వతంగా మనము ఈ అకౌంట్లో మనము నింపుకుంటూనే ఉండాలి, భక్తి అనే అకౌంట్లో. నెక్స్ట్ శుద్ధ సత్వ ఏంటి?
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తత్వం కృతం చ యత్ అసది తుచ్యతే పార్థన చ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమపురుషుని అందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినది ఏదైనను అశాశ్వతము, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మమునందు మరణాంతం కూడా నిరుపయోగమే. సో నువ్వు ఎన్ని పూజలు చేసినా భగవంతుడిని సెంటర్ లేకుండా యాగాలు చేయండి, జపం చేయండి, ఏమైనా చేసుకోండి, ఇవంతా కూడా అసత్యము, ఇది అశాశ్వతం అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే అన్ని కృష్ణుడే అని మనం అనుకున్నామో అది మాత్రమే సత్యము. సో ఇక్కడ సమీక్ష చూసినట్లయితే శ్రద్ధ త్రయ విభాగ యోగము ఏంటి అంటే ఫేత్, విశ్వాసము, గుణముల ప్రకారం విశ్వాసం, ఆస్టెరిటీ గుణముల ప్రకారం అంటే మనం చూసాం దేవి దేవతల్ని కొందరు కొలుస్తారు, అసురులు వేరే రకంగా చూస్తారు, సత్వగుణంలో ఉండేవాళ్ళు భగవంతుడిని కొలుస్తారు, దేవాది దేవుణ్ణి. నెక్స్ట్ ఏ అంటే ఆస్టెరిటీస్, ఇక్కడ విశ్వాసము మరి ఆరాధన, ఆహార నియమాలు, యజ్ఞాలు, ప్రవర్తన, వాక్కు, మనోస్థితి. నెక్స్ట్ చారిటీ, దానము 3 గుణములు వారిలో ఏ విధంగా ఉండును, అత్యుత్తమ దానము, ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమభోక్త. ఇక్కడ శుద్ధ సత్వ అంటే ఏమిటి, ఎలా? సో శుద్ధ సత్వం అని అంటే ఏమిటి, ఎలా అంటే అన్నీ కూడా సత్వగుణంలో ఉండేవే, ప్రతి ఒక్కటి కూడా ఏ ఉదాహరణ చేసుకున్నా కానీ సత్వగుణంలో ఉండే వాటిని హీస్ శుద్ధ సత్వము అని. సో మన గోస్వాములు కానీ బ్రహ్మ మధ్య గౌడీయ పరంపరలో ఉన్నాం మనము. సో దీనిలో మనకి చాలా గోస్వాములు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా శుద్ధ తత్వులు అనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. వాంఛ కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో టైం ఎక్కువే అయింది. హరే కృష్ణ. మనము స్టోరీ రేపు చెప్పుకుందాము, మహత్వం యొక్క స్టోరీ. కొంచెం ఏకాదశి ఉండింది, నాకు ఆ స్టోరీ చెప్పాలనిపించింది. సో మీకు టైం ఉంది అంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే లెట్ us spare some time. లక్ష్మీదేవి క్వశ్చన్ ఉందా? హ్యాండ్ రైజ్ ఇంతకు ముందుదేనా? ఓకే, షీస్ హ్యాండ్ రైజ్ ఉంది కానీ మాట్లాడలేకపోతున్నారా లక్ష్మీదేవి? సత్య మాతాజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ అమ్మా. మాతాజీ మీరు సర్టిఫికెట్స్ ఇస్కాన్ లో ఇస్తా అంటున్నారు కదా మాతాజీ, అవును. మాకు రావటం కుదరదు మాతాజీ. అక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది, మా ఫ్రెండ్ ని పంపించచ్చా మాతాజీ? పంపించచ్చు, ఆ విధంగా చేయొచ్చు. సుభద్ర మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే అక్కడ ఒక గూగుల్ ఫామ్ అని ఇస్తారంటమ్మా, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు డిజిటల్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే మాతాజీ, పంపించచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మాతాజీ. ఈచ్ వన్ ప్రీచ్ వన్ అంటారు. సో మీ ఫ్రెండ్కి కూడా ప్రీచింగ్ చేయాలి, కృష్ణ కాన్షియస్లోకి రావాలి అనిపించింది అనుకోండి, ఆ మహత్వ పుణ్యం అంతా మీకే వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సరిత మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లోకంలో అర్జునుడిని పృథా కుమార అన్నారు కదా మాతాజీ. పృథ అంటే కుంతిదేవికి ఇంకో పేరమ్మా. అర్జునుడికి చాలా పేర్లు ఉంటాయి కదా, అట్లా పృథ మహారాజు దగ్గర ఆవిడ పెరుగుతుందంట, అందుకనే పృథ కుమార అని అంటారు. పార్థ అన్నా కూడా పార్థ అంటే కూడా అదే మీనింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఆమె పేరు పృథ. ఓకే, సో ఆ పృథాని పార్థ లాగా పిలుస్తుంది. పృథ కుమార అనే కంటే కూడా పార్థ అంటే ఇక్కడ అర్జునుడిని ఎంత ప్రేమగా ఒక ఆవు దూడలాగా చూస్తాడు అనమాట కృష్ణుడు, ఒక చిన్న పిల్లవాడిలాగా.
సో రకరకాలుగా ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని బుజ్జి, కన్న, అమ్ము, అమ్ములు ఇట్లా ఎన్నెన్నో అసలు పేరు మర్చిపోయి ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకొని జనార్దన అంటాడు, కృష్ణ అంటాడు, కేశవ అంటాడు. అలా రకరకాలుగా ఇద్దరికి ఒకరికొకరు పొగుడుకుంటారనమాట వాళ్ళ యొక్క క్వాలిటీస్. సో అది చూసి కూడా మనం నేర్చుకుంటే ఎంతో మంచిది. మంచి క్వాలిటీస్ చూసినప్పుడు ఒకరిని సింపుల్ గా చిన్నగా అసూయ అనిపించింది అనుకోండి, తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి క్వాలిటీస్ చూసి వాళ్ళని పొగడండి, అసూయ అనేది పోతుంది అనమాట. ఇలా మన 6 షడ్వర్గాలన్నీ కూడా తీసేయచ్చు ఒకటి ఒకటి, అప్పుడు సత్వగుణంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అరుణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సరిత హరే కృష్ణ. అరుణ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు కానీ మాట్లాడలేకపోతున్నారా? సత్య మాతాజీ మీరు హ్యాండ్ లోవర్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి మాతాజీ షీఈ్ అనేబుల్ టు. ఇందు మీరు మాట్లాడండి. ఇందు మాతాజీ. గిరిజ మాతాజీ మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందు మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనము ఏకాదశి ఉపవాసం ఉంటాం కదా, అయితే మనం టెంపుల్ కి వెళ్తే పులిహోర అవి పెడతారు కదా, మరి అప్పుడు దేవుడి ప్రసాదం స్వీకరించాలా? మనం ఏకాదశి వ్రతంలో ఉన్నాం కాబట్టి అది స్వీకరించకూడదా? అమ్మ ఒక విషయము, ఇప్పుడు స్వీకరించాలి అనుకుంటే తీసుకొచ్చేసి వేరే ఎవరికైనా ఏకాదశి వ్రతం పాటించిన వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అంటే నేను వ్రతం ఏకాదశి ఉపవాసం ఉన్నానని తీసుకోకపోయినా అక్కడ పురోహితులు ఏమనుకోరు, ఏదైనా. హరే కృష్ణ. కానీ మీరు తినకూడదు, మీరు తినొద్దు. ఏకాదశి రోజు అన్నం అస్సలు పెట్టకూడదంట, అసలు తినకూడదు అని చెప్తారు. మాంసాహారంతో సమానం అని చెప్తుంటారు. హరే కృష్ణ. పాటించే వాళ్ళకి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ఎవరు? జయశ్రీ మాతాజీ. చెప్పండి. అదే రిషికేష్ ప్రభు చెప్పాడు, అట్లా ప్రసాదం గుడికి వెళ్ళినప్పుడు తెచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మరుసటి రోజు తీసుకోవచ్చు, అట్లా అపరాధం అవుతుందని. అపరాధం అవుతుందా? ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు, ఏం కాదు. కాదు మాతాజీ, మీరు తీసుకొచ్చుకోకండి అని అంటున్నారు కదా. ఎవరిష్టం అమ్మా, తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక్కోసారి ఫ్రిడ్జ్ లో కొందరు తినడానికి ఇష్టపడతారు, కొందరు తినడానికి ఇష్టపడరు కదా. అదే ఆ ప్రభుజీ అట్లా చెప్పాడు అని నేను చెప్తున్నా మాతాజీ. తప్పేం లేదు, అట్లా కూడా చేయొచ్చు. ఆ ప్రభు చెప్పారంటే ఆయన చాలా గ్రేట్ ప్రభు. కరెక్టే. ఒక్కోసారి జరుగుతాయి. ఇప్పుడు ఏకాదశి కొందరు యాత్రలకు వెళ్తారు, రకరకాల మిఠాయిలు అవి ఇవి పట్టుకొస్తారు. ఏకాదశి రోజు సామాన్యంగా మేము కలుసుకుంటూ ఉంటాం. సో ఆ ప్రసాదం ఇస్తారు, అది తీసుకొచ్చుకొని భద్రపరుచుకొని మర్నాడు ఏకాదశి బ్రేక్ చేస్తాం కదా ద్వాదశి రోజు, ఆ తర్వాత మేము తింటాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఈవిడ పులిహోర ఉదాహరణ అడిగారు. పులిహోర గాని పాయసం గాని తెచ్చుకొని ఆడనే గుడిలో ఇలా తలకి తాకించుకొని ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో మరుసటి రోజు స్వీకరించవచ్చు అని చెప్పాను. తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. అదే నుదురికి తాకించుకుంటే మనం స్వీకరించినట్టే అని అన్నట్టు మా అన్న. ఓకే. తినకుండా తిన్నట్టు భావన అని చెప్పాడు. ఓకే. తెలిసింది చెప్పినా మాతాజీ, ఏదైనా తప్పుగా చెప్తే. ఏం లేదమ్మా, తప్పేం లేదు. గురుగారు చెప్పిందే మీరు చెప్పారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఒక గురుగారు ఒకలాగా చెప్తారు, ఒకరు ఒకలాగా, కానీ రెండు కరెక్టే. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు. నేనేం చెప్పానంటే ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. నేనైతే అట్లే చేస్తాను. ఒక్కోసారి అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏకాదశి చెయ్యని వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు తింటారు కదా మంచిగా ప్రసాదం. మనం స్వీకరించాలి, వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు మీరు మర్నాడు నేనే తింటాను అనుకుంటే దాచుకొని కూడా తినచ్చు. అదే అలాగే చెప్పాడు. అదైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ప్రసాదం అనేదే ఒకరికి పంచేదమ్మా, అది గుర్తుపెట్టుకో. ఒక్కరు ఎప్పుడు తినదు. డొన్న ప్రసాదం తెచ్చుకున్నారంటే
నలుగురు ఎంతమంది ఉన్నారు మా దగ్గర చిన్న ఈ మహాప్రసాదం అని భగవంతుడికి అర్పించిందని చిన్న ముక్క ప్రసాదం దొరికితే కూడా పిసురంత అందరికీ పంచుతారు, తింటారనమాట అందరు కూడా. సో ఆ విధంగా ఆ ప్రసాదాన్ని వేరే వాళ్ళకి పంచడంలో కూడా తప్పు లేదు, దాచుకొని మీరే తిన్నా గానీ తప్పు లేదు. లేదు మాతాజీ, ఒక మాతాజీ అలా అడిగింది, మనం తినకుండా అవుతుంది కదా అంటే అట్లా చెప్పాడు మాతాజీ, మరుసటి రోజు తినొచ్చు అని. ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఎవరు? నేను లావణ్య మాతాజీ. లావణ్య, చెప్పండి. అంటే నేను ఏకాదశి చేస్తాను కానీ ఉపవాసం ఎప్పుడు చెయ్యను మేడం. ఆ రోజు కృష్ణుని అలంకరించి అలా పూజ చేసుకుంటాను, కానీ నాకు ఉపవాసం చెయ్యాలని ఉంది. ఫ్రూట్స్ అది సీడ్స్ తినచ్చా లేదా అని ఈ రోజు చేస్తున్నాను. తినచ్చు, ఏకాదశికి అట్లేం లేదు, ఏ ఫ్రూట్ అయినా తినచ్చు. ఓకే ఓకే. ఖర్జూర పళ్ళు అవి ఖర్జూర డ్రై ఫ్రూట్స్ తినండి, అస్సలు ఆకలేదు. అట్టిపండు మిల్క్ లో వేసుకొని షేక్ లాగా చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోండి. మీరు చేసుకోండి డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాము, జీడిపప్పు, ఇంకా పిస్తా ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకుని దాంట్లో మిక్స్ చేసుకుని తాగారంటే సాయంత్రం దాకా ఆకలేదు అసలు. ఏ వయసు వాళ్ళైనా ఏకాదశి చేయొచ్చు, ఏకాదశి ఫుడ్ తినుకుంటూ. క్లాసెస్ అన్ని విన్నాను మేడం, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ టైం విన్నాను. ఓకే. అయితే నేను ముందే కృష్ణుడికి ఎక్కువ పూజ చేసి ఉన్నాను. ఇవన్నీ క్లాసెస్ నాకు వెంటనే బాగా చాలా ఆనందంగా అనిపించాయి క్లాసెస్ వింటుంటే. మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతారు మాతాజీ. నేను కూడా లాక్డౌన్ లో అసలు ఏమీ తోచక కృష్ణుడికి ఒక మామూలు బొమ్మ తీసుకొని కృష్ణుడిలాగా అలంకరించి బట్టలు కుట్టి ఒక బొమ్మను కృష్ణుడిలాగా ఒక బొమ్మను రాధాలాగా తయారు చేసుకుని పిల్లన్ గ్రోవిని ఫ్లూట్ డెకరేట్ చేయడము, ఫెవికాల్ తో డెకరేట్ చేయడము, మళ్ళీ ఒక రబ్బర్ బొమ్మ దొరికితే చిన్న రాధలాగా తయారు, ఇలా రకరకాలుగా ఆడుకునేదాన్ని. అది కృష్ణ చైతన్యంలో అప్పటికి ఇంకా నాకు గురువు కూడా దొరకలేదు, కానీ ఆ ఇంట్రెస్ట్ అనమాట, ఆ ఇష్టము. సో ఆ విధంగా చేసి చేసి నెమ్మదిగా ఆ భగవంతుడే లాక్కున్నాడు దగ్గరికి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను, మీలాగే 18 days క్లాసెస్ అటెండ్ అవ్వడము. ఆ క్లాస్ అయిపోయిన వెంటనే సర్టిఫికేట్, అప్పుడు గెట్ టుగెదర్ కూడా లేదు, జస్ట్ డిజిటల్ సర్టిఫికేట్. ఆ తర్వాత జపా సెషన్ లింక్ ఇచ్చారు. అలా January 1st 2022 అనుకుంటా జాయిన్ అయిపోయాను. ఇక్కడ వరకు వచ్చామంటే గౌరంగవాణి టీం యొక్క గొప్పతనము. కృష్ణుడిని లాక్కొచ్చాడు, ఎలా లాక్కొచ్చాడని నాకు కూడా తెలియదు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అలా. అంటే పూర్వజన్మ అనుకోవచ్చు. పూర్వజన్మలో నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ అనమాట ఫర్ డిగ్రీ కాలేజ్. అంటే 29 years ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను, టీచర్ లాగా, లెక్చరర్ లాగా, ప్రిన్సిపల్ లాగా అలా పనిచేశాను అనమాట. ఎక్కువ కాలం అడ్మినిస్ట్రేషనే చేశాను. అంటే కొంత మాట్లాడడం అనేది కొంత నేర్చుకున్నాను అనమాట. సో ఆ విధంగా టీచింగ్ కి ఫీల్డ్ కి ఫిట్ అవుతారు అని చెప్పి మా ప్రభువులు కొంచెం దయా దాక్షిణ్యంతో ఇక్కడ వరకు నేను రాగలిగాను అనమాట. అంటే అఫ్ కోర్స్ చదవటం అనేది కంపల్సరీ, నేను చదువుకోవాలి. థ్యాంక్ యూ నాగలీల. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెల్కమ్. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్. దండవాద్ ప్రణామ్ మాతాజీ. ఈరోజు సగంలో జాయిన్ అయినా, మర్చిపోయినా నేను క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఏకాదశి స్టోరీ చెప్పినందుకు, నిన్ను అడిగినందుకు చాలా థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్లీ అడిగిన వాళ్ళకే ఎక్కువ పుణ్యం, చెప్పే వాళ్ళకంటే కూడా. యాక్చువల్ గా మా ప్రభుజీ డైలీ ఆఫీస్ నుంచి వచ్చాక అడిగి చెప్పించుకుంటాను మాతాజీ. ఏకాదశి చేస్తాము, మా ప్రభు వచ్చాక అడిగి చెప్పించుకుంటాను. అంటే ఇంగ్లీష్ లో అంటే చదవలేని, అర్థం అవ్వదు, అందుకనేసి మిమ్మల్ని అడిగాను మాతాజీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఏకాదశి స్టోరీ చెప్పుకోవాలమ్మా మనము. పొద్దున్నే లేచి తల స్నానం చేసి దండం పెట్టుకుని మనం బొట్టు పెట్టుకుని ఈ కథ ఫస్ట్ వినాలి, విని పూజ చేసుకోవాలన్నమాట. చాలా మంచి స్టోరీ కూడా చదవాలి కదా మాతాజీ. చదవాలి. చదవలేకపోతే యూట్యూబ్ లో ఉంటాయి, కొందరు వింటారు, కానీ ఇక్కడ మనకి కంపల్సరీగా చెప్తారు జపా సెషన్ లో.
అక్కడ వినేసి రాసుకుని పెట్టుకుని ఏదైనా క్లాస్లో అవసరమైతే, సామాన్యంగా నేను ఎక్కువ ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. అంటే వాళ్ళు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పేదాన్ని, ఎవరికైనా అవసరం ఉంటే అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు తెలుగు టు తెలుగు చెప్పాను, వేరే క్లాస్ అని. సో చాలా మంచిది అలా స్టోరీ వినడం అన్నమాట మనకి. హరే కృష్ణ. సో క్వశ్చన్స్ హరే అన్ని కృష్ణ అయిపోయినాయా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్. హరి బోల్ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. హరే కృష్ణ మాతాజీ. చిల్డ్రన్ ప్రోగ్రామ్ లో చేరండి పాపలు. హరే కృష్ణ మాతాజీ. మా బాబు ఇంటర్ ఫలితాలు పాస్ అయిపోయినాడా? అయ్యింది మాతాజీ. ఓ కృష్ణ కాన్షియస్, కంగ్రాచులేషన్స్ అమ్మా. మంచి గ్రూప్ లో చేరాలి, ఇంకా మంచి అభివృద్ధిలోనికి వచ్చేటట్టు కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు మాతాజీ, ఆశీర్వదించండి. మీరు వీడియో ఆన్ చేయండి అమ్మా. ఆన్ చేస్తున్నా మాతాజీ. ఇక్కడ కృష్ణ కాన్షియస్ కంగ్రాచులేషన్స్. మీ ఫ్యూచర్ అంతా బాగా బ్రైట్ గా ఉండాలని ఆశిస్తున్నాం. మీరు కూడా కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి జపం చేయండి, మీ అమ్మగారికి హెల్ప్ చేయండి. దండవత్ ప్రణామ్. మీకు కావాల్సిన గ్రూప్ లో మీరు చేరడానికి కృష్ణ హెల్ప్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ, మీ పార్సల్ నేను పంపించేశాను, ఈ రోజు రేపో వస్తుంది మీకు. ఓకే మాతాజీ. అమౌంట్ అంటే వద్దంటున్నారు మాతాజీ, కాస్తన్నా తీసుకోండి. అదే తర్వాత ఆలోచి, ఫస్ట్ మీరు రిసీవ్ చేసుకున్నారంటే అది ఒక సంతోషమైన వార్త. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉన్నాయా ఎండ్ చేద్దామమ్మా? రేపు లాస్ట్ డే. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే పేపర్ మీద రాసుకోండి. అన్ని క్లాసెస్ నుంచి ఏ అధ్యాయమైనా పర్వాలేదు, రాసుకొని ఏమన్నా ఉంటే రేపు అడగండి. రేపు ఒక అరగంట ఎక్కువ తీసుకుందాం, కంప్లీట్ చేసేద్దాం. కొందరు 18వ అధ్యాయం 2 రోజులు తీసుకుంటారు, మనకు అవసరం లేదు. ఓకే, సో షల్ ఐ ఎండ్? చాలా ఉంటాయి కదా మాతాజీ, 70 శ్లోకాలు ఏముంటాయి కదా? 78 ఉంటాయి. 78 శ్లోకాలు 2 రోజులు ఇవ్వండి మాతాజీ. 2 రోజులు మనకి వద్దమ్మా, అవసరం లేదు. బాగానే డీటెయిల్డ్ గా వెళ్ళాం కదా, అన్ని బాగా చదువుకున్నాం మనం. ఏదో అట్లా పై పైన చదివేసుకున్నది, అది చాలా వరకు కథల రూపంగా కూడా మనం చదువుకున్నాం కదా. శ్లోకాలు చదివి అర్థాలు అది ఏమంటారు మాతాజీ? అది నేను మా గురువు గారితోనే అన్నానమ్మా. అంటే ఇంకా ఇవన్నీ చదివి అవి చదవాలంటే ఇంకో 1 అవర్ పడుతుంది కదా, అందుకని ఎట్లాగో మీరు ఆ క్లాసెస్ లో జాయిన్ అవుతారు, ఒక్కొక్క శ్లోకం చెప్తారు కదా డీటెయిల్ గా, అప్పుడు మీరు చదవచ్చు అని అన్నారు. అందుకని ఇంపార్టెంట్ కాడికి చదువుతారా? లేదు, ఒక్కొక్క శ్లోకం చెప్తారు నెక్స్ట్ క్లాస్ లో. ఫస్ట్ 1.1 నుండి స్టార్ట్ అవుతే 700 శ్లోకాలు చెప్తారు, డీటెయిల్ గా చెప్తారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న పాట వినండి. హరే కృష్ణ. పాడండి మాతాజీ. హరే కృష్ణ. జయ రాధే జయో కృష్ణ, జయ వృందవాన, శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన, శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన, కాళింది జమున జయ జయ మహవన. జయ రాధే జయో కృష్ణ, జయ వృందవాన, శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన,
केशिखटवंशी भटा द्वदसानकनना जहासबलीला कोइलो श्रीनन्दनन्दना जय राधे जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना श्रीनंद जशोदा जय जय गोपगाना श्रीदामादि जय जय तेनुवश्चगाना जय वृषभानु जय कीर्तिदा सुंदरी जय पौर्णमासी जय अभिरानगरी जय राधे जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना जय जय गोपीश्वर वृंदावन माझा जय जय कृष्ण सखा बधु द्विज राजा जय राम घाटा जय रोहिणी नंदना जय जय वृंदावन वासी जत जाना जय राधे जयो कृष्ण जय वृंदवाना जय श्री गोविंद गोपीनाथ मदन मोहना जय द्विज पत्नी जय नाग कन्यगाना भक्ति तेजहारा पाइलो गोविंद चरना जय राधा जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना श्री रासमंडल जय जय राधा श्यामा जय जय रासलीला सर्व मनोरमा जय जय ज्वल रस सर्व रस सारा परकीय भावे जहा ब्रजेते प्रचारा जय राधा जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना श्री जह्नावपाद पद्मा कोरिय स्मरण दीन कृष्ण दासा को हे नमा संकीर्तना जय राधा जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधे जयो कृष्ण जय वृंदवाना श्री गोविंद गोपीनाथ मदन मोहना मदन मोहना मदन मोहना। श्री वृंदावन की जय, श्री वृंदावन धाम की जय, जय राधा मदन मोहन की जय, राधा माधव की जय।
जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय की जय, प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी सन प्रभु जी। మాతాజీ హరి బోల్ మాతాజీ, హరి బోల్ మాతాజీ, మంచి క్యాలెండర్ మాతాజీ. హరి బోల్, చాలా బాగా పాడారు మాతాజీ. నేను ఒక చిన్నది పాడతా మాతాజీ, చిన్న ఒక పాట. మీకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను. దిస్ ఇస్ నాట్ ఎ సింగింగ్ క్లాస్. సారీ, నో నెక్స్ట్ టైం. హరే కృష్ణ. మీరు నెక్స్ట్ క్లాసెస్ లో కీర్తన క్లాసెస్ అని ఉంటాయి, అప్పుడు పాడుతుగా. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ సింగింగ్ క్లాస్. హరే కృష్ణ. మీకు ఉత్సాహం చూస్తుంటే మొత్తం జూమ్ సెషన్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.